హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లో అడుగు పెడదాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతల శ్రీమతి జయ పతాక స్వామి తే నామి నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర గదా దామోదర నగరామతారిణి అనంత కోటి వైష్ణవ బృంద की जय. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం. శ్రీ చైతన్యేశ్వరం కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామి తం. హరి ఓం తస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతా స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుకృసత. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తే భవతి నైష్టికి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. శ్రీల ప్రభుపాద की जय. గురుదేవ్ జయ పతాక మహారాజ్ की जय. ధ్రువ మహారాజ్ की जय. కృష్ణ. అందరికి స్వాగతం అండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్వత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామం హరే డివోటీస్. కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామం అండి. సో మనం చతుర్థ స్కందం 9వ అధ్యాయంలో ఉన్నాం. ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుట. మనం చాలా చక్కగా అద్భుతంగా హరే కృష్ణ చర్చించుకుంటున్నాం. మాతాజీ ప్రణామాలు. ప్రణామాలండి. హరే సో కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామం అండి. సో ఎప్పుడైతే ధ్రువ మహారాజ్ చాలా అద్భుతమైన ప్రార్థన చేశారు కదండి. సో ధ్రువ మహారాజ్ భగవంతుని చాలా అద్భుతమైన ప్రార్థనతో గ్లోరిఫై చేసిన తర్వాత భగవంతుడు ఎన్నో అద్భుతమైన వరాలు ఇచ్చారు. కానీ ధ్రువ మహారాజుకి ఆ మనసులో ఆ యొక్క బాధ అనేది ఉండిపోయింది. అయ్యో నేను ఇటువంటి ఒక భౌతికపరమైన కోరికతో ఈయన దగ్గరికి వెళ్ళానే అని కొంచెం సిగ్గుగా బాధపడ్డాడు, ఆలోచించాడు. ఈ విధంగా నా మనసు కలత చెందడం కారణంగా ఈ విధంగా అయ్యో నారదముని చెప్పింది నేను విని ఉండాల్సింది అని చాలా చక్కగా ఆయన రిలైజ్ అయ్యారు. అవన్నీ ఎందుకండి మనం అర్థం చేసుకోవాలి. సో మనం భగవంతుడి దగ్గరికి దేనికోసం వెళ్తున్నాం కదండి. సో ఆల్రెడీ భాగవతంలో ఉన్న ఎగ్జాంపుల్స్ చూసి మనం అర్థం చేసుకోవాలి భగవంతుడి దగ్గర దేనికి వెళ్ళాలి, లేకపోతే ఏ విధంగా మనం బాధపడాల్సి వస్తుంది కదండి. సో ఆ తర్వాత ధ్రువ మహారాజ్ చక్కగా వెళ్ళటం జరిగింది. అక్కడ అందరూ కూడా చక్కగా ఆయన్ని ఆహ్వానిస్తారు. అంతేకాకుండా అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇక సురీచి ఎవరైతే అంతకు ముందు ధ్రువుణ్ణి ఆ విధంగా ఆ పరుష వాక్యాలతో ఎవరైతే మాట్లాడిందో ఆవిడ కూడా చాలా అద్భుతమైన వరాలు ఇస్తుంది. ఎందుకంటే ఎవరైతే భగవంతుని సంతృప్తి పరుస్తారో కదండి, ఎవరికైతే భగవంతుని యొక్క కరుణ దొరుకుతుందో సో ఇంకా అందరి యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళకి వస్తాయి ఆటోమేటిక్ గా కదండి. సో ఇంకా వాళ్ళు ఇవ్వలేకుండా ఎలా ఉంటారు, లోపల పరమాత్మ వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు, చాలా అద్భుతమైన వరాలు వాళ్ళు ఇస్తారు డెఫినెట్ గా. సో ఇచ్చిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది నేను ఎలా ఇచ్చేసాను అని. ఎందుకంటే వాళ్ళ హృదయం ఎందుకంటే మారుతుంది, ఎందుకంటే పరమాత్మ ఆల్రెడీ ఆ జీవుడి పట్ల సంతృప్తి చెంది ఉన్నాడు. సో ఇంకా ఏమేం జరుగుతుంది, ఏ విధంగా అలంకరించారు. సో ఏమైనా ఒక మంచి రాజుని ఆహ్వానించేటప్పుడు కదండి, లేకపోతే ఒక గురువుని ఆహ్వానించేటప్పుడు, ఆధ్యాత్మిక ఆచారాన్ని ఆహ్వానించేటప్పుడు, లేకపోతే పెళ్లి కొడుకుని ఆహ్వానించేటప్పుడు కూడా ఏం చేస్తారు, చాలా అద్భుతంగా రకరకాల పద్ధతుల్లో ఆహ్వానిస్తారు కదండి. ఆ యొక్క బీట్ తో, లేకపోతే ఆ పెరుగుతో, లేకపోతే ఆ పసుపు, లేకపోతే ఆ పువ్వులు కదండి. సో అంతేకాకుండా ఏం చేస్తారు, ఈ యొక్క పూర్ణ కుంభం
ఇవన్నీ కూడా మంగళప్రదమైనవి, ఇవన్నీ కూడా అలంకరిస్తారు, అలాగే వాళ్ళని ఆహ్వానిస్తారు కదండి. సో ఈ విధంగానే ఈ యొక్క ధ్రువ మహారాజుని ఇక్కడ కూడా చెప్పారు కదా, జలపూర్ణ కలశములు దీపములతో పాటుగా ప్రతి ద్వారం చెంతను ఉంచారు. ఎందుకని ఇవన్నీ కూడా మంగళ సూచకములు. అంటే అందరూ తెలుపుతున్నారు, మీరు రాక మాకు చాలా ఎంతో ఆనందాన్ని కలిగించింది కదండి. సో ఈ విధంగా ముంగిళ్ళు, రహదారులు, రాజవీధులు అన్ని కూడా శుభ్రంగా ఉన్నాయి. మంచి గంధపు నీరు జల్లారు, మామూలు నీరు కూడా కాదు, మంచి గంధపు నీరు కదండి. ఇదివరకు రోజుల్లో మనం చూసేవాళ్ళం, పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా పేడ నీళ్లతో మొత్తం అంతా జలిస్తూ ఉండేవారు. అప్పుడు ఏమయ్యేది, ఆ వాసన వస్తూ ఉండేది. దానివల్ల అదేంటి ఇటువంటి రోగాలు రాకుండా చాలా అద్భుతంగా మెయింటైన్ అవుతూ ఉండేది వాతావరణం అప్పుడు కదండి. సో ఇప్పుడు అవన్నీ పోయాయి. సో మనం ఇప్పుడు ఎంత వేరే వేరే లిక్విడ్స్ అన్ని వేసినా అటువంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యప్రదమైనది లేదు ఇప్పుడు కదండి. సో అప్పుడు ఆ విధంగా పిలిచారు. ఇంకేం చేస్తున్నారు, ఏమేమి వెదజల్లారు, మంగళకరమైన అక్షతలు, పేలాలు, పూలు, పండ్లు అవన్నీ కూడా ఏం చేస్తున్నారు, నగరం అంతా కూడా వెదజల్లేశారంట కదండి. ఇవన్నీ ఎందుకని, బలిపి మంగళకరమైన ఇవన్నీ కూడా అందుకని వాటితో చేశారు. ఇంకా ఏం చేశారు, ధ్రువుని ఏ విధంగా ఆహ్వానించారు అనేది మనం చూద్దాం. 58 నుంచి చూద్దాం మనం ఈరోజు. ధ్రువాయ హరే పతి కృష్ణ మాతాజీ దృష్టాయ ధన్వత్ ప్రణామం అండి. తత్ర తత్ర పురశ్రియః సిద్ధార్థాక్షతద్వంద్యంబు దూర్వా పుష్పఫలాని చ ఉపజహ్రు ప్రయుంజాన వాత్సల్యాదాశిష సతి శృణ్వంస్తద్వల్కు గీతాని ప్రావిశద్భవనం పితుః. ఆ విధముగా ధ్రువుడు మార్గమున చనుచుండగా అతన్ని గాంచుటకు ప్రతి చోటను పురస్త్రీలు గుమిగూడిరి. మాతృ వాత్సల్యముతో వారు తెల్ల ఆవాలు, యవలు, పెరుగు, జలము, దుర్వారము, పండ్లు, పూలు చల్లుచు తమ దీవెలు నొసగిరి. ఆ రీతిగా ధ్రువుడు వారి మనోహరము గీతములను వినుచు పితృభవమున ప్రవేశించను. వినపడతలేదు మాతాజీ. అందరికీ వినిపించట్లేదండి? లేదు బాగానే ఉంది మాతాజీ. అందరికీ వినిపిస్తుంది మాతాజీ. అయితే మా నేను ఆహా. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, వాళ్ళందరూ ఏం చేశారంట, ఆ మార్గం ధ్రువుడు వెళ్తున్నప్పుడు ఏం చేశారు, పురస్త్రీలందరూ గుమిగూడిరి. ఎందుకంటే అప్పుడు ఏం చేసేవారు, స్త్రీలందరూ కూడా వాళ్ళ వాళ్ళ భవనాల పైకెక్కి అక్కడి నుంచి చూసేవారు. ఈవెన్ మనం కృష్ణ భగవాన్ ద్వారకకు వెళ్ళినప్పుడు కూడా చూసాం కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, పైన వాళ్ళ ఇంటి ఉపరి భాగాలకు పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరూ చూస్తున్నారు. ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు కదా, సిద్ధార్థ తెల్ల ఆవాలు, అక్షతలు కదండి, దది, పెరుగు, మళ్ళీ ఇంకేం చేశారు వాళ్ళు, గరిక, దూర్వ అంటే లేత గరిక, ఇవన్నీ కూడా జల్లారంట. అవన్నీ కూడా వాళ్ళ తన పైన జల్లారు. ఎందుకని, వాత్సల్యంతో ఆశిష వాళ్ళందరూ కూడా ఆయనకి దీవెనలు ఇచ్చారంట కదండి. వాళ్ళందరూ కూడా ఆయనకి దీవెనలు ఇచ్చారంట. ఇక్కడ యవలు అని చెప్పారంటే అక్షతల్ని యవలు అని కూడా అంటున్నారు. సో అక్షతలు, జలము, గరిక అంటే మంగళ సూచకం. సో ఆయనకి మంగళం జరగాలని వాళ్ళందరూ కూడా చాలా మనోహరమైన గీతాలు పాడుతూ అందరు కూడా చక్కగా ఆయన్ని దీవించారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ధ్రువుడు, చక్కగా వాళ్ళ తండ్రి గారి భవనానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మహామణివ్రాతమయే సతస్మిన్ భవనోత్తమే లాలితో నితరాం పిత్ర న్యవసద్దివి దేవవత్. అటు పిమ్మట ధ్రువుడు మహామణి ఖచ్చిత కుడ్యములు కలిగిన పితృభవమున వసించను. తండ్రి మిక్కిలి అనురాగముతో లాలించగా స్వర్గమున దేవతలు తమ భవనమునందు వసించే రీతి అతడు ఆ భవనమున జీవించను. సో ఒకప్పుడు ధ్రువుడిని ఏమన్నదండి ఆవిడ, ఒళ్ళో కూడా కూర్చోడానికి అర్హత లేదు అన్నది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ గా వాళ్ళ నాన్నగారు భవనంలోనే ఉంటున్నాడు ఇప్పుడు కదండి. సో అది ఎలా ఉంది, స్వర్గాన్ని మైమరిపించేలాగా ఉన్నది కదండి. ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా వచ్చింది, అక్కడ ఎంత అద్భుతమైన అక్కడ ప్రదేశం అంతా ఉన్నది, ఆయన రూమ్ అంతా ఎలా ఉన్నది. ఇంకా వచ్చే శ్లోకాల్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ధ్రువుడు వాళ్ళ నాన్నగారు మళ్ళీ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా. సో ఆయన ఏం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడో అవన్నీ కూడా ఎలా ఉంటాయి, స్వర్గానికి సమానంగా అనిపిస్తాయి అన్నమాట. అంత ఐశ్వర్యం ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే డైరెక్ట్ గా స్వయంభూ మన యొక్క కుమారుడే కదా. సో మొత్తం అంతా వీళ్ళ ఆధ్వర్యంలోనే ఉండేది. అవి ఎలా ఉన్నాయి, మణి ఖచ్చిత కుడ్యములు కదండి. అవన్నీ కూడా ఈ భవనములు ఇవన్నీ ఎలా ఉన్నాయి, మణులతో అంతా కూడా నిర్మించబడి ఉన్నాయి. మహామణి గొప్ప విలువైన మణులు, వ్రాత అంటే సమూహములతో ఉన్న భవనానికి, చాలా ఉత్తమమైన భవనానికి వెళ్ళాడంటే అక్కడ తండ్రి గారు అలా చూసుకుంటున్నారు, చాలా వాత్సల్యంగా చూసుకుంటున్నారు.
ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది తన కుమారుడు వల్ల తనకి ఎంతో ఖ్యాతి వస్తుంది కదండి. ఎవరైతే విష్ణు భగవాన్ సంతృప్తి పరిచిన కుమారుడు వస్తే చాలా అదృష్టవంతుడు. యాక్చువల్ గా పుత్రుడిని ఎందుకు పొందుతారు చెప్పండి? సో పుత్రుడు కావాలి అని అందరు ఎందుకు అనుకుంటారు? ఉన్నామ నరకం నుంచి నుంచి పున్నామ కాపాడు. నరకం నుంచి తొలగించాలి అంటే అతను ఏమై ఉండాలి? భక్తుడై ఉండాలి. విష్ణు భక్తుడై ఉండాలి. అతను విష్ణు భక్తుడు అవ్వకపోతే తన్నే ఉద్ధరించుకోలేడు, ఇంకా పితరులనే ఉద్ధరిస్తాడు కదండి. సో ఇక్కడ ఆల్రెడీ గ్యారంటీ ధ్రువ మహారాజ్ డెఫినెట్ గా వైకుంఠం వెళ్తాడని భగవంతుడే చెప్పేశాడు. మరణ సమయంలో నువ్వు నన్ను డెఫినెట్ గా స్మరించుకుంటావు. సో ఇతను గొప్ప విష్ణు భక్తుడు. నారదుమునే కన్ఫర్మ్ చేశారు. నారదుముని యొక్క శిష్యుడు, డైరెక్ట్ గా భగవంతుని దర్శించిన వాడు కదండి. సో అటువంటి పుత్రుడి పట్ల ఎంత అనురాగం వస్తుంది కదండి. చాలా అనురాగంతో లాలిస్తూ ఉన్నాడు. ఎలాగైతే స్వర్గంలో దేవతలు ఎలా ఉంటారో అంత అద్భుతంగా అటువంటి అద్భుతమైన మణి మాణిక్యాలతో కూడి ఉన్న ధ్రువ మహారాజు వాళ్ళ తండ్రి గారి భవనంలో అతడు జీవిస్తూ ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాయంట భవనంలో అంతా చెప్తున్నారు. పయ పేన నిభాసయ్య దాంతా రుక్మ పరిచ్చద ఆసనాని మహర్హాని యత్ర రుక్మ ఉపస్కరాహ. ఆ భవనమున సయ్యలు పాలనురుగు వలె తెల్లగా నుండి అతి మృదువుగా నుండెను. మంచములు ఏనుగు దంతములతో నిర్మించబడి బంగారు నగిషి కలిగి ఉండెను. ఆసనములు బల్లల వంటి ఇతర గృహోపకరణములు స్వర్ణమయములై ఉండెను. ఎలా ఉన్నాయంట భవనం? ఎలా ఉంది? ఆ శైలు ఎలా ఉన్నాయంట? తెల్లగా ఉన్నాయంట. పేన పేన పాలు నురుగు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా, అంత తెల్లగా ఉన్నాయంట. అక్కడ ఉన్న విశ్రమించడానికి ఉన్న బొంతలు ఇవన్నీ కూడా ఎంతో మృదువుగా ఉన్నాయంట కదండి. ఇంకా ఎలా ఉన్నాయి? మనం ఏం చేస్తాము? మంచం కోళ్ళు గట్టిగా చేయించుకుంటారు కదండి. అక్కడి నుంచి మన మహా అయితే ఏం చేస్తాం? టీక్ వుడ్, అది చాలా కాస్ట్లీ అంటారు. కానీ ఇక్కడ ఎలా ఉన్నాయంటే అవి ఏనుగు దంతాలతో నిర్మించబడ్డాయంట మంచములు. ఏనుగు దంతములు అంటే అది ఎంత కాస్ట్లీ కదండి. అక్కడ రాజుగారు కాబట్టి అంత జరుగుతుంది. ఎలా ఉన్నాయి అవి? బంగారు నగిషి. సో ఎలా ఉన్నాయి? బంగారంతో అవి డిజైన్ అవి చేయబడి ఉన్నాయి. తర్వాత అక్కడ కూర్చునేవన్నీ కూడా ఎలా ఉన్నాయి? స్వర్ణమయములై ఉన్నాయి. రోక్మం అంటే బంగారు మయం. అక్కడ గృహోపకరణములు మనం కూర్చుంటాకి స్టూల్స్, పీటలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? స్వర్ణమయములై ఉన్నాయంట. సో ఇంకా ఎలా ఉందో చెప్తాం. యాక్చువల్ గా మనకు ఒక్కోసారి సందేహం వస్తుంది, అదేంటండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? భాగవతం దగ్గరికి ఎందుకు వచ్చాం? వైరాగ్యం గురించి మాట్లాడాలి కదా. సో మరి ఇవన్నీ వివరణ ఇస్తున్నారు. ఇవన్నీ వివరణ ఉంటే ఇప్పుడు మనకు కూడా బంగారు బల్ల కావాలనిపిస్తే కష్టం కదా. ఏమంటారు? ఇలాంటి వివరణ ఇవ్వటం మంచిదంటారా కాదంటారా? రాజులు అన్నప్పుడు వైభవం గురించి చెప్పాలి కదా. మరి కర్దమ్మనికి దగ్గర కూడా చెప్పారు కదా ఆ యొక్క ఆకాశ సౌధం గురించి. అంత ఉన్నా కూడా వాళ్ళు ఈ బోటి అంత వైభవం ఆకర్షించడం కాకుండా వైరాగ్యం పొందారు. ఉన్నారని. వండర్ఫుల్. శశికళ మాతాజీకి జై. ఏం చేస్తున్నారు వాళ్ళు? అంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? భగవంతుడి గురించి కదండి. మామూలుగా బద్ధజీవుడు అయితే అసలు భగవంతునే మర్చిపోతాడు. ఏమంటాడు? నేనే భగవంతుడిని అంటాడు. కానీ ఇక్కడ ఇంత గొప్ప భక్తులు కాబట్టి అన్ని సౌకర్యాలున్నా దేని పట్ల అటాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు చూస్తాం కదా, త్వరలో ధ్రువ మహారాజు గురించి వర్ణన వస్తుంది. ఇంత అద్భుతమైన సౌకర్యాలు ఉన్నా దేని పట్ల ఆసక్తి లేదు కదండి. దేని పట్ల అటాచ్మెంట్ అనేది ఉండదు. అది వాళ్ళ గొప్పతనం కదండి. అది గొప్ప భక్తుడు మాత్రమే ఆ విధంగా ఉండగలడు. అందుకని ఇప్పుడు ఇటువంటి ఐశ్వర్యం అంతా ఇచ్చినా ధ్రువ మహారాజుకి అంత ఐశ్వర్యం ఇచ్చారు ఎందుకంటే భక్తులైతే నాశనం అయిపోతారేమో, భగవంతుడు ఎవడు అనుకున్నాం. కానీ ఈయన ఎలా ఉన్నాడు? పరమహంస స్థితిలో ఉన్నాడు. దేని పట్ల అటాచ్మెంట్ ఉంటుంది. నశోచతి నా కాంక్షతి. దేని పట్ల ఆసక్తి లేదు, దేని పట్ల ద్వేషం లేదు. కాబట్టి శుద్ధ భక్తులకి అన్ని ఉన్నప్పటికీ కూడా దేని పట్ల కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఎందుకని ప్రతిదీ వాళ్ళు భగవంతుని సేవలో ఉపయోగిస్తారు. వాళ్ళకి తెలుసు దీని యజమాని భగవంతుడు, భగవంతుని కరుణ వల్లే ఇవి నాకు ప్రాప్తించాయి, నిజమైన స్వామి వాళ్ళకి చాలా క్లారిటీగా ఉంటాయి. సో తర్వాత ఇంకేం జరుగుతుందో చూద్దాం. యత్ర స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ మణి ప్రదీప అభంతి లలనారత్న సంయుతా. ఆ రాజప్రసాదం మహామరకతమని ఖచ్చితమైన చలువరాతి కుడ్యములచే నిర్మితమై ఉండెను. దేదీప్యమానమగు మణిమయ దీపములను హస్తమున ధరించి ఉన్న సుందర శ్రీగణము ఆ కుడ్యములపై చిత్రీకరింపబడిను. మహాలక్ష్మి మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. రెండో పారాగ్రాఫ్ విజయలక్ష్మి మాతాజీ, మూడో పారాగ్రాఫ్ శాంతకుమారి మాతాజీ, నాలుగో పారాగ్రాఫ్ లక్ష్మీదేవి మాతాజీ చదవండి.
హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. భాష్యము ప్రభుపాదుల వారికి జై. ఉత్తానపాద మహారాజు యొక్క ప్రసాద వర్ణనము కోట్లాది సంవత్సరముల క్రిందట శ్రీమద్ భాగవతము రచింపబడక ముందు పరిస్థితులను వివరించుచున్నది. ధ్రువుడు 36,000 సంవత్సరములు రాజ్యపాలనము చేసినేని చెప్పబడినది కనుక అతడు సత్యయుగము నాటి వాడే అయి ఉండవలను. సత్యయుగమునందు జనులు 1,00,000 సంవత్సరములు జీవించేవారు. 4 యుగముల యందలి ఆయు పరిమాణము కూడా వేదవాంగ్మయమున పేర్కొనబడినది. సత్యయుగమునందు జనులు 1,00,000 సంవత్సరములు జీవించేవారు. త్రేతాయుగమున జనులు 10,000 సంవత్సరములు జీవించిరి. ద్వాపర యుగమున వారు 1000 సంవత్సరములు జీవించిరి. ఇక ప్రస్తుతము వారు ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరములు జీవించగలరు. ఒక్కొక్క యుగము గడిచిన కొలది మానవుని ఆయువు 90% తగ్గుతూ పోయినది. అనగా 1,00,000 నుండి 10,000కు, 10,000 నుండి 1000కి, 1000 నుండి 100కు ఆయువు క్షీణించినది. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధ్రువుడు బ్రహ్మదేవుని మునిమనవడు. ధ్రువుడు ఉన్న కాలము సృష్టారంభమున గల సత్యయుగమని ఈ విషయం సూచించుచున్నది. భగవద్గీత యందు తెలుపబడినట్లు బ్రహ్మదేవుని ఒక రోజు సమయములో పెక్కు సత్యయుగములు ఉండును. వైదిక గణనమును అనుసరించి ప్రస్తుతము 28వ కల్పము కొనసాగించుచున్నది. దీనిని బట్టి ధ్రువుడు కోట్లాను కోట్ల సంవత్సరముల కిందట జీవించి ఉండినని గణింపవచ్చును. అతని తండ్రి ప్రాసాదము భవ్యముగా నుండెను. ఈ విషయమును ఎరిగిన పిమ్మట మానవ నాగరికత 40,000-50 వేల సంవత్సరముల క్రిందటను లేకుండానడి వాదమును ఏమాత్రము మనం అంగీకరింపజాలము. ఉత్తానపాద మహారాజు ప్రాసాదమునందున్న కుడ్యములను పోలిన కుడ్యములు మొఘల్ సామ్రాజ్య సమయమున ఉండేటివి. ఢిల్లీ నగరమునందుల ఎర్రకోటను చూచిన వారు దాని గోడలు చలవరాతితో తయారు చేయబడిననియు అవి గతమునందు మణులతో అలంకరింపబడి ఉండిననియు గమనించవచ్చును. ఆంగ్లేయుల కాలములో ఆ మణులన్నీయును కుడ్యముల నుండి తొలగింపబడి బ్రిటిష్ పురాతత్వ వస్తు ప్రదర్శనశాలకు తరలింపబడినవి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. శాంతకుమారి మాతాజీ చదవండి. మూడో పారాగ్రాఫ్ మాతాజీ. పూర్వకాలం నుంచి మాతాజీ. అవునండి. హరే కృష్ణ ధన ప్రమాణం. పూర్వకాలమున ప్రపంచ సంపత్తి ఎనున్నది మనులు, స్ఫటికములు, పట్టు, ఏనుగు దంతములు, బంగారము, ఎండి వంటి సహజ వనరులపై ఆధారపడి ఉండేది. ఆర్థికాభివృద్ధి ఎన్నడూ మోటారు కారులను బట్టి నిర్ణయించబడలేదు. మానవ నాగరికత పురోభివృద్ధి కర్మాగారములపై గాక ప్రకృతి సంపద ఆహారములపై ఆధారపడేది. వాటిని సమకూర్చేవాడు దేవదేవుడి. ఆత్మానుభూతికై మనము సమయం మిగుల్చుకొని మానవ జన్మ ఎందు జయము సాధించగలమని భగవానుడు వాటిని మనకు సమకూర్చాడు. ధ్రువుని తండ్రి ఉత్తానపాద మహారాజు అతి త్వరలోనే తన ప్రసాదం మాతాజీ లక్ష్మీదేవి మాతాజీ చదువుతారండి. లక్ష్మీదేవి మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధ్రువుని తండ్రి ఉత్తానపాద మహారాజు అతి త్వరలోనే తన ప్రాసాదమును విడిచి ఆత్మానుభూతి కొరకై అరణ్యమునకేగుననుట ఈ శ్లోకం యొక్క మరి ఒక ముఖ్య అంశము. కనుక శ్రీమద్ భాగవత సహాయముతో మనము ఆధునిక నాగరికతను ఇతర యుగముల సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం నందలి మానవ నాగరికతను తులనాత్మకముగా అధ్యయనము చేయవచ్చును. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదములు. ధన్యవాదాలండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఇక రాజప్రసాదం అంతా ఎలా ఉంది? మరకతమని. మరకతమని అంటే ఇవి స్టోన్స్ కదండి, మంచి మంచి స్టోన్స్, టచ్ స్టోన్స్, ఇవన్నిటితో కూడా ఎలా ఉంది? మణిమయ దీపాలతో, మణి ప్రదీప మొత్తం కూడా దీపాలన్నీ చక్కగా అద్భుతంగా వెలుగుతున్నాయి. కుడ్యములు అంటే గోడలు కదండి. సో మనం చూస్తాం కదా, ఇప్పుడు ఢిల్లీలో గాని ఎక్కడన్నా కోటలు చూసినప్పుడు ఇదివరకు రాజులు ఆల్రెడీ ఉపయోగించినవి ఈ యొక్క జైపూర్ కింగ్స్ గాని కదండి, లేకపోతే మన మైసూర్ కింగ్స్ గాని, సో వాళ్ళ గోడల మీద అనే ఉంటాయి కదా, గోడల మీద ఇదివరకు ఏం చేసేవారు? మణి రత్నాలు అన్నిటితో కూడా ఉంచేవారు. ఏమైంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అటాక్స్ అయినప్పుడు అవన్నీ కూడా దొంగలించారు. ఈవెన్ మనకి వృందావనంలో చెప్పుకున్నాం కదా, రాధా గోవింద దేవజీ టెంపుల్లో ఆయన గోవింద దేవజీ టెంపుల్ కూర్చునే సింహాసనమే
మణిమయమై ఉండేదన్నమాట మొత్తం కూడా. అన్ని రత్నాలతో వైడూర్యాలతో వాటిలతో ఆ సింహాసనం అంతా చేశారు. కానీ ఏమైంది, ఎప్పుడైతే అటాక్స్ అయినప్పుడు అప్పుడు రాధా గోంజీని తీసుకుని వెళ్ళిపోయారు. బట్ ఇవన్నీ వాళ్ళు దొంగలించుకుని వెళ్ళిపోయారు. అందుకనే ఓల్డ్ టెంపుల్స్ అన్ని పొడగొట్టేసి ఉంటాయి కదండి, అన్ని దొంగలించేసి ఉంటాయి అక్కడ మనులు ఇవన్నీ కూడా. సో అందుకని ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా రాశారు. అవన్నీ ఏం చేశారు, కొన్ని ఆంగ్లేయులు పట్టుకుని వెళ్ళిపోయారు కదండి. వాళ్ళ ఏమంటున్నారు, బ్రిటిష్ పురాతత్వ వస్తు ప్రదర్శనశాలకు తరలించేశారు మొత్తం అన్ని కూడా కదండి. కొన్నేమో ఈ మొఘల్స్ అటాక్స్ అని అయినప్పుడు వాళ్ళు దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయారు కొన్నేమో ఈ ఆంగ్లేయులు వచ్చిన ఏదైతే మిగిలిందో ఈ ఆంగ్లేయులు కూడా కొన్ని తీసుకుని వెళ్ళిపోయారు. లేకపోతే ఏంటి, అప్పట్లో కూడా ఈ ఐశ్వర్యం అంతా ఉన్నది. ఇప్పుడు ఏదో మనం ఏదో మార్బుల్స్ పెట్టించుకున్నాం, మనం పెద్ద గొప్ప కాదు. అప్పట్లో ఇంతకంటే అద్భుతమైనవి ఉండేవి కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకొక విషయం చెప్తున్నారు. ఎలా ఉంది, ఈ యొక్క మణిమయ దీపములను హస్తమున ధరించి ఉన్న సుందరి శ్రీగణం ఆ కొడ్డెములపై చిత్రీకరణ అంటే గోడల మీద ఏముంది, ఒక అందమైన స్త్రీ గణం ఆ యొక్క మణిమయ దీపములు ధరించి ఉన్నట్టుగా ఏం చేశారు, చిత్రీకరించారు. అంటే అప్పటికి కూడా ఎంతో కళ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. సో ఇప్పుడు మనం తయారు చేసేమేమి కాదు, అప్పటి నుంచి అన్ని ఉన్నాయని ప్రభుపాద్ గారు చెప్తున్నారు. ఇప్పుడేమో కొత్తగా మనం ఏమి సృష్టించుకున్నది ఏమీ లేదు. ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్తున్నారు. ఎర్రకోట, ఢిల్లీ ఎర్రకోట ఎవరైనా వెళ్తే తెలిసింది, రెడ్ ఫోర్ట్ ఉంది కదా, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఇంకా బాగుండేది, ఇంకా ఇవన్నీ కూడా అలెదబడి ఉండేవి. ఇప్పుడు ఏం చేశారు, చాలా మటుకు అవి నాశనం అయిపోయాయి కదండి. సో ఇంకా ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారు, ఆయుష్కి వస్తే ఏమైందండి, సత్యయుగంలో 1,00,000 సంవత్సరములు ఉండేవారు. అందుకని ఇప్పుడు ధ్రువ మహారాజు 36,000 సంవత్సరములు పరిపాలించినప్పటికీ కూడా ఎటువంటి సమస్య అనేది లేదు. అప్పటికి ఆల్రెడీ తపస్సు చేసి వచ్చేసాడు కదండి. మళ్ళీ వాళ్ళ నాన్నగారు అడవికి వెళ్ళేంత వరకు ఆయన పరిపాలిస్తాడు. అడవికి వెళ్ళిన తర్వాత ఈయన 36,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఈయన రిటైర్మెంట్కి వెళ్తాడు కదండి. సో ఈ విధంగా వాళ్ళకి 1,00,000 సంవత్సరాలు వాళ్ళు చక్కగా వినియోగించుకునేవారు. సో 1,00,000 సంవత్సరాల్లో 36,000 సంవత్సరాలు ఆయన రాజ్యం పరిపాలించాడంటే చాలా పక్కగా పరిపాలించినట్టు ఆయన ఇచ్చిన సమయంతో. సో ఇక్కడ మళ్ళీ వచ్చే కొద్దీ ఏమవుతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. మన ధ్రువ మహారాజు ఎక్కడ ఉన్నారు, స్వయంభూమాను యొక్క కుమారుడు ఉత్తనపాదుడి యొక్క కుమారుడే ధ్రువుడు కదండి. అంటే బ్రహ్మగారి ముని మనవడు. అంటే సత్యయుగంలోనే ఉన్నాడు ఈయన. సత్యయుగంలోనే ఈ ధ్రువ చరిత్ర, ఈ ధ్రువ లీలంతా జరిగింది. సో అందుకని ఆయన ఆయుష్ అంత అద్భుతంగా ఉంది. అది ఏమవుతుంది, ఆయుష్ తగ్గుతుంది, తర్వాత ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, అన్ని తగ్గుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఏమొచ్చింది, ఇక త్రేతాయుగం వచ్చేప్పటికి 10,000 సంవత్సరములు, ద్వాపరయుగం వచ్చేప్పటికి 1000 సంవత్సరములు, ఇప్పుడు 100 సంవత్సరములకి పడిపోయింది అది కదండి. సో 100 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు. ఏమైనా గ్యారంటీ ఉందా, కరోనా వచ్చేంత ముందు వరకు కూడా గ్యారంటీ ఉండేది. కరోనా వచ్చిన తర్వాత ఈ 100 అని చెప్పడానికి కూడా ఎవరికి ఇప్పుడు నమ్మకం లేకుండా పోయింది, రైట్. సో ఏమవుతుంది, కలియుగంకి వచ్చేప్పటికి మంద సుమంద మతయో మంద భాగ్యో అన్ని కూడా క్షీణిస్తాయంట. జ్ఞానం క్షీణిస్తుంది, మెమరీ పవర్, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, హైట్ తగ్గిపోతుంది. ఇదివరకు ఎంత హైట్ ఉండేవారు ఒక్కొక్కళ్ళు కదండి. సో ఒక్కొక్క యుగంకి వచ్చే కొద్ది ఏమవుతుంది, ఇంకా 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 మరుగుజ్జులు అయిపోతారు. కలియుగం చివరికి వచ్చేప్పటికి హైట్ తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి తగ్గిపోతుంది కదండి. సో ఇప్పుడు ఏమవుతుంది, కలి యొక్క బ్రేక్ పీరియడ్ జరుగుతుంది కదండి. 10,000 సంవత్సరములు కదా. చైతన్య మహాప్రభు ఏం చెప్తారు, 10,000 years ఇది గోల్డెన్ పీరియడ్ కలియుగంలో కదండి. సో దీని తర్వాత కలి ఇంకా ఫుల్ గా విజృంభిస్తాడు. ఇప్పటికే ఎన్నో చూడాల్సినవి చూస్తున్నాం, అసలు చాలా దారుణమైనవి. తర్వాత ఇంకెలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి ఏదైతే అవకాశం ఇవ్వబడిందో దాన్ని వినియోగించుకోవాలి. 10,000 సంవత్సరాలు కదా, ఇంకెన్నిసార్లు రావచ్చు అనుకుంటే అన్నిసార్లు వచ్చినప్పుడు మనకు అవకాశం ఉండాలి కదా. ఒకటి మానవ జన్మ దొరకాలి, మళ్ళీ ఏం చదవాలి, మనకి గురువు దొరకాలి, సత్సంగం దొరకాలి, శాస్త్రం దొరకాలి, ఇవన్నీ అవైలబిలిటీలో ఉండాలి కదండి. సో ఇప్పుడు మన ఇంట్లో కూర్చుని మనం వినగలుగుతున్నాం, మనకి సరిపడా ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఉంటుంది. వాళ్ళు చేసినా చెప్పినా మనం చేసుకొని ఇస్తున్నారు భక్తి కదండి. సో మరి అప్పుడు అవన్నీ దొరకాలి కదా మళ్ళీ. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే అవకాశం వచ్చిందో దీన్ని చక్కగా వినియోగించుకుంటే మనం ఇదే చివరి జన్మ అవ్వచ్చు. మళ్ళీ ఇంకోసారి తల్లి గర్భంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మనం అనుకుంటాం, లేదండి 16 రౌండ్స్ చేస్తున్నాం, భక్తిలోకి వెళ్ళిపోయాం కదండి. బట్ మనం ఖాళీగా ఉన్నప్పుడు మన చేతన ఎక్కడికి వెళ్తుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఐ థింక్ మీకు చెప్పి ఉంటాను, బట్ మళ్ళీ ఒకసారి సందర్భంగా కూడా చెప్తాను. ఈ సోల్నెస్ రాధనా స్వామి మహారాజ్తో అందరూ యాత్రకి వెళ్తారు అనమాట. సో అక్కడ ఏమవుతుంది, అక్కడ ఏదో సముద్రం దగ్గర అందరూ వెళ్తూ ఉంటారు, అలలు బాగా ఎక్కువ వస్తున్నాయి. సో మహారాజ్ అనౌన్స్ చేస్తారు, సో అలలు ఎక్కువ ఉన్నాయి, లోపలికి వెళ్ళొద్దు అని చెప్తారు. బట్ ఒక భక్తుడు అన్నారు, నేను బాగా గొప్ప స్విమ్మర్ నండి, నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. సో సరే వెళ్ళిపోతాడు. సో లోపలికి వెళ్ళాక కొంచెం బానే ఉంది,
తర్వాత ఏమైంది, కొంచెం డీప్ గా వెళ్ళేప్పటికి అప్పటికి అలలు పెద్ద అల వచ్చేస్తుంది. తను హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నారు. డివోటీస్ అనుకున్నారు, ఓ సో తను ఎంజాయ్ చేస్తానని చెప్పి వీళ్ళందరూ కూడా హరిబోల్ హరిబోల్ అన్నారు. కాసేపటికి అర్థమైంది వాడు మునిగిపోతున్నాడు, వాడి వల్ల కావట్లేదు అని చెప్పి. అప్పుడు తీసుకుని వస్తారనమాట డివోటీస్, వెళ్ళి మళ్ళీ ప్రొటెక్ట్ చేసి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అప్పుడు ఒక మంచి రిలేషన్ చెప్తా అంటారు డివోటీస్ తో, మహారాజ్ తో చెప్తా అంటే అప్పుడు ఏమంటా. సో యాక్చువల్ గా నేను అనుకున్నాను ఇంకా నా పని అయిపోయింది, నేను చనిపోబోతున్నాను అని చెప్పి. అప్పుడు అనుకున్నాను నామం తీసుకుందామని, కానీ అప్పుడు నిరిల్ సోప్ యాడ్ గుర్తొచ్చిందంట. మనకి ఆ యొక్క నిరిల్ సోప్ యాడ్ ఇది వరకు వచ్చేది కదా ఇలా వాటర్ లో. సో ఆ యాడ్ గుర్తొచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను నేను సాధన ఇంకా చాలా స్ట్రాంగ్ గా చేయాలని. సో మనం మన ఎక్కడ చేతన ఆగిపోతుంది మన మరణ సమయంలో, మనం ఆ దేహం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క భరత మహారాజుకి తప్పలేదు కదండి. సో అందుకని మన చేతన శుద్ధీకరణ చేసుకునే ప్రయత్నంలో కంటిన్యూస్ గా మన ఎఫర్ట్ ఉంచాలి. ఈ రోజు 16 మాలలు అయిపోయింది సరిపోయింది కాదు, 24 గంటలు ఆ చేతనలో ఉంచగలిగితే ఎప్పుడైతే ఆగిపోయిందో మన లైఫ్ టైం, అప్పుడు ఎక్కడైతే చేతన ఆగిందో అది మనం పాస్ అయ్యే అవకాశం ఉండేట్టుగా చూసుకోవాలి కదండి. ఎందుకంటే ఇదివరకు చాలా చెత్త ఉంది. ఏమవుతుంది, మామూలుగా ఏదైనా వాటర్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైకంతా కూడా ఎలా ఉంటుంది, ప్యూర్ గా కనిపిస్తుంది. ఏదైనా ఒక రాయేస్తే ఏమవుతుంది, ఉం? రాయేస్తే అంతే బాగుంటుందా నీరు? మలినాలుగా అనిపిస్తుంది మాతాజీ. మొత్తం కింద ఉన్న మట్టి అంతా పైకి వస్తుంది గట్టిగా. కదండి. అలాగే మనకి ఏదైనా సమస్య వస్తుంది, సమస్య రానంతసేపు అందరూ గొప్ప భక్తులే కదండి. సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఎజిటేట్ అయిపోతాం కదా, అప్పుడు మనం భక్తులు కంటిన్యూ అవుతున్నామా, ఇంకా స్థిరంగా ఉంటున్నామా, భగవంతుడి నామే గుర్తొస్తుంది అప్పుడు కదండి. ఇవన్నీ టెస్టింగ్ అవుతాయి. సో మరణ సమయంలో ఎన్నో వేల తేళ్లు ఒకేసారి కుట్టినట్టు నొప్పి వస్తుందంట. సో ఇప్పుడు మనకు తేలుకు ఎలా కుడితే నొప్పి ఎంత వస్తుందో తెలియకపోతే మన తలుపు సందులో ఒక్కోసారి చేయి పడిపోద్ది కదా, టక్ అప్పుడు ఎంత నొప్పి వస్తుంది. అలాగా ఒకేసారి ఎన్నో వేల తలుపుల మధ్యలో మన చేయి పడిపోయి నొక్కిసుకుంది అనుకోండి, ఎంత నొప్పి వస్తుంది. అంత నొప్పి జీవుడి దేహం విడిచిపెట్టేటప్పుడు వస్తుందంట. సో అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి. సో మామూలుగా చిన్న నొప్పికే మనకి అసలు చేతన సరిగ్గా ఉండకపోతే మరణ సమయంలో అంత పెయిన్ తీసుకున్నప్పుడు మన యొక్క చేతన ఎలా ఉండాలి. అప్పుడు స్థిరంగా భగవంతుడి గుర్తు రావాలంటే ఏం చేయాలి, సాధన చాలా స్ట్రాంగ్ గా చేయాలి కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకా అద్భుతంగా చెప్తున్నారు, బ్రహ్మదేవుని ఒక రోజు సమయంలో పెక్కు సత్యయుగాలు ఉంటాయి కదండి. సో ఇప్పుడు మనది ఏముంది, బ్రహ్మదేవుడి యొక్క ద్వితీయ ప్రారబ్ధ, అంటే ఆయన 50 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయాయి, ఇప్పుడు 51వ సంవత్సరం నడుస్తుంది. సో 51వ సంవత్సరంలో 28వ కల్పం సాగుతోంది అనమాట. రైట్, 28వ కల్పం. సో ఒక కల్పం అంటే ఎంత అయింది, ఒక కల్పం అంటే అయింది యాక్చువల్గా ఒక రోజు 12 గంటలు కదండి. సో 28వ కల్పం జరుగుతుంది. సో ఇంకా చాలా, ఇంకా ఆయనకి 50 సంవత్సరములు ఉన్నాయి. బట్ మనం అప్పటి వరకు ఉండాల్సిన అవసరం లేదు. సో మనం తొందరగా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయనకైతే క్రియేషన్ చేయాలి కాబట్టి ఆయన ఉంటాడు ఇంకో 50 సంవత్సరాలు, మనం ఉండాల్సిన అవసరం లేదు కదండి. లేదండి బ్రహ్మగారు ఉంటున్నారు మేము ఉంటున్నాం అంటే చాలా కష్టమైపోతుంది. ఆయన భక్తులు అనుకోండి చక్కగా ఆయన 100 సంవత్సరాలు అయిపోయాక ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ. కానీ మనమే మళ్ళీ ఇంకో సృష్టిలో పెట్టబడతాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. ఉద్యానాని చ రమ్యాని విచిత్రైరమరద్రుమై పూజద్విహంగమిథునైర్గాయన్మత్త మధువ్రతై. రాజమహలు ఉద్యానవనములతో పరివృతమై ఉండెను. ఆ ఉద్యానవనములలో దేవతాలోకము నుండి తెచ్చిన పెక్కు రకముల వృక్షములు కలవు. ఆ వృక్షములపై తీయగా పారడి పక్షుల జంటలు వెనుసంపుగా ఝూంకారం చేయు మత్తిలిన తుమ్మెదలు ఉండెను. వాప్యో వైదూర్య సోపాన పద్మోత్పల కుముద్వతీ హంసకారండవకులై జుష్టాశ్చకాహ్య సారసై. వైఢూర్యమని ఖచ్చితములైన సోపానములు కలిగిన సరస్సుల యందు పలు రంగుల పద్మములు ఉత్పలములు నిండియుండెను. హంసలు, కారండవములు, చక్రవాకములు, కొంగలు మరి ఇతర పక్షులు ఆ సరస్సుల యందు గోచరించుచుండెను. ఉత్తానపాదో రాజర్షి ప్రభావం తనయస్య తం శ్రుత్వా దృష్ట్వాద్భుతతమం ప్రపేదే విస్మయం పరం. రాజర్షియకు ఉత్తానపాదుడు ధ్రువుని మహాద్భుత కర్మలను విని అతడెంత ప్రభావం కలవాడో ఘనుడో స్వయంగా కూడా గాంచి మిగులు సంతుష్టుడయ్యను. ధ్రువుని కార్యములు పరమ ఆశ్చర్యకరములైనవి కదా. ఓకే,
భవానీ మాతాజీ 63 మొదటి పారాగ్రాఫ్ చదవండి. 2వ పారాగ్రాఫ్ జయలక్ష్మి మాతాజీ. 64 నాగం సునీత మాతాజీ. 65 సునీత హరిబాబు మాతాజీ. హరికృష్ణ మాతాజీ ప్రణామాలు. భాష్యము. ఈ శ్లోకం నందు అమరద్రుమై దేవతాలోకంలో నుండి తెచ్చిన వృక్షములు అను పదము ప్రధానమైనది. దేవతాలోకములు స్వర్గలోకములు అమరలోకములని ప్రసిద్ధి చెందినవి. ఆ లోకములందు మృత్యువు అతి ఆలస్యముగా కలుగుచుండెను. అచటనున్న వారు దేవతల కాలమానం ప్రకారము 10,000 సంవత్సరములు జీవింతురు. మానవుల 6 నెలల కాలము దానిలోని ఒక రోజుతో సమానము. ఆ విధముగా దేవతలు స్వర్గలోకమునందు వారి కాలమానం అనుసరించి 10,000 సంవత్సరముల పాటు జీవించి పుణ్యఫలము నశించిన తరువాత పొడమికి పతనము చెందుదురు. ఈ విషయంలో వేదవాగ్నం నుండి తెలుసుకొనవచ్చును. అచ్చటి వారు 10,000 సంవత్సరములు జీవించినట్లే వృక్షములు సైతము 10,000 సంవత్సరములు జీవించిన. నిజమునకు ఈ ధరిత్రి పైన 10,000 సంవత్సరములు జీవించి వృక్షములు కలవు. ఇక స్వర్గలోకం నందులో వృక్షములను కూర్చి వేరుగా చెప్పనేలా అవి పెక్కు సంవత్సరములు జీవింప సామర్థ్యం కలిగినట్టువి. ఆ విలువైన వృక్షములలో కొన్ని మార్లు ఒక చోట నుండి వేరొక చోటకి నేటి కాలంలో అది అలవాటులో ఉన్నది తీసుకొని పోబడుచుండను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. శ్రీకృష్ణుడు సత్యభామను గూడి స్వర్గలోకమునికి ఎగినప్పుడు పారిజాత వృక్షమును అచ్చట నుండి భూమికి తెచ్చదనని అన్యత్ర పేర్కొనబడింది. పారిజాత వృక్షమును స్వర్గం నుండి ఈ లోకమునకు తరలింప యత్నించినప్పుడు శ్రీకృష్ణునికి దేవతలకు యుద్ధం జరిగింది. పిదప ఆ పారిజాత వృక్షము సత్యభామ భవనములో నాటబడింది. మనోహరములు మధురములు అయిన కారణమున స్వర్గలోకమునందలి ఫల పుష్ప వృక్షములు శ్రేష్టములై ఉన్నవి. అటువంటి పలు రకములైన వృక్షములు ఉత్తాన పాద మహారాజు ప్రసాదమును ఉండేనని గోచరించుచున్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. భాష్యం బై శ్రీలా ప్రభుపాదికి జై. రాజప్రసాదము ఆవరణలతోనూ పలు రకములగు వృక్షములను కలిగిన ఉద్యానవనములతోనూ చుట్టబడి ఉండుటయే గాక మానవ నిర్మితములైన చిన్న సరస్సులు సైతము అచ్చటనున్నట్లుగా గోచరించుచున్నది. అవి పలు రంగుల కలిగిన పద్మములతోనూ ఉత్పలములతోనూ నిండి ఉండి వాటి సోపానములు వైడూర్యమని నిర్మితములై ఉండెను. సుందరముగానున్న ఆ ఉద్యానములందు హంసలు, చక్రవాకములు, కారండవములు, కొంగలు వంటి పెక్కు పక్షులు వసించుచుండెను. ఈ పక్షులు సాధారణముగా కాకులు వసించినట్టి మురికి ప్రదేశములలో వసించవు. అనగా ఆ నగర వాతావరణ శుభ్రముగాను సుందరముగాను ఉన్నట్లు దాని వర్ణనను బట్టి ఊహింపవచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. ధన్యవాద ప్రణామాలు. భాష్యం. ధ్రువుడు అరణ్యమునందు తపస్సును ఆచరించినప్పుడు ఉత్తానపాదుడు అతనికి పరమ అద్భుతమగు కర్మలను గురించి వినెను. ధ్రువుడు రాజకుమారుడైనప్పటికీ కేవలము పంచవర్ష ప్రాయుడైనప్పటికే వనమునికేగి తీవ్ర నిష్ఠతో భక్తి యోగమును ఆచరించను. కనుక అతని కర్మలన్నీ పరమ ఆశ్చర్యకరములు. ఇక అతడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సహజముగానే తన ఆధ్యాత్మిక యోగ్యతల కారణమున పురజనులు పరమ ప్రియుడైనను. భగవత్ కృపచే అతడు పెక్కు అద్భుత కార్యములు వనరించవచ్చు. అతి అద్భుత కర్మలు వారికి అతని కన్నను అధిక సంతృప్తి కలిగిన వాడు ఇంకెవరూ ఉండడు. ఉత్పాన పాద మహారాజు సామాన్యులకు రాజు కాదు, అతను రాజర్షి. పూర్వము ఈ ధరణికి ఒకే రాజర్షి పరిపాలింపబడేది. సాధు స్వభావమున అలవడినట్లుగా రాజులకు శిక్షణ వసగబడినందున జన సంక్షేమం తప్ప వారికి వేరొక కార్యము లేకుండదు. అనగా రాజర్షులు తగిన శిక్షణ పొంది ఉండేది వారు. భగవద్ విజ్ఞానము భగవద్గీతగా ప్రసిద్ధి చెందిన భక్తి యోగ విధానము సూర్యలోకములు చెందిన రాజర్షికి తెలుపబడిందని తదుపరి సూర్య చంద్ర వంశ రాజులకు పరంపరంగా ప్రాప్తించిందని భగవద్గీత యందు పేర్కొనబడినది. ప్రభుత్వాది నేత సాధు స్వభావములు కలిగి ఉన్నచో పౌరులు తప్పక సాధు స్వభావములు కలిగి ఉందరు. ఆధ్యాత్మిక లౌకిక అవసరాలను రెండును తీరి ఆశలన్నీ పూర్వమునందు వారు పరమ సుఖముతో నిందురు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో
ఏమని చెప్తున్నారు ఇంకా ఎలా ఉందంట ఆ రాజమహల్ అంతా కూడా ఉద్యానవనాలతో పరివృత్తమైంది. అక్కడున్న చెట్లు ఎక్కడి నుంచి ఉన్న చెట్లు అవి అమరుద్రుమై దేవతాలోకం నుంచి తెచ్చిన వృక్షములంట కదండి. సో అంటే అలా ఉండే భవనాలే కాదు స్వర్గలోకాన్ని తలపించేవి, అక్కడ ఉన్న వృక్షాలు కూడా స్వర్గలోకం నుంచి తెప్పించుకుని అక్కడ వేసుకున్నాం అనమాట. సో ఆ వృక్షాలపై ఏముంటున్నాయి, మధువ్రతై చక్కగా మధురంగా గానం చేసే పక్షుల జంటలు, అలాగే జూంకారం చేస్తున్నాయి ఇంత తుమ్మెదలు, మత్తిలిన తుమ్మెదలు బాగా మత్తు ఎప్పుడు వస్తాయి, బాగా పువ్వులన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి తేనెతో, అప్పుడు అవన్నీ అవి పీల్చి అవి చాలా ఎక్కువ జూంకారం చేస్తున్నాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు అంటే ఆ చెట్లు ఎన్నో వేల సంవత్సరములు నివసించగలవు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనుషులు ఇప్పుడు మన మానవ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం చూస్తాం ఒక మనిషి 100 సంవత్సరాలు ఉంటే చెట్లు ఎన్నో వేల సంవత్సరాలు కూడా బతికినే ఉంటాయి కొన్ని చెట్లు. అలాగే అక్కడ దేవతా లోకంలో దేవతలే 10,000 సంవత్సరములు ఉంటారు. సో వాళ్ళకి మనకి పరిమాణం చూసుకుంటే ఎలా ఉంటుంది, మన 6 నెలలు వాళ్ళకి ఒక పగలు, మన ఇంకొక 6 నెలలు వాళ్ళకి రాత్రి, అలా వాళ్ళకి ఒక్క రోజు అయింది. అలా చూసుకుంటే ఆ లెక్కన వాళ్ళు 10,000 సంవత్సరాలు అంటే చాలా అద్భుతం. అందుకని వాళ్ళు అమరులు అంటాం మనం. కానీ ఎందుకంటే వాళ్ళకి ఒక లిమిట్ ఉంది, బట్ మనతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ సమయం కదండి. సో మరి ఎవరైతే ఆ యొక్క దేవతలు కాకుండా ఎవరైతే పుణ్యం చేసి అక్కడికి వెళ్తారు దేవతా లోకాలకి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పుణ్యం అవ్వంగానే పుణ్యలోకం పుణ్యక్షీణే మత్స్యలోకం మళ్ళీ ఏమవుతారు, మత్స్యలోకం మానవ లోకానికి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. ఎప్పుడైతే వర్షం వస్తుందో వర్షధారలో మళ్ళీ వస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో గ్రైన్స్ లోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ పురుషుని వీర్యం ద్వారా తల్లి యొక్క గర్భంలోకి మళ్ళీ ఎంటర్ అవుతారు వాళ్ళ కర్మానుసారంగా, రైట్. సో వాళ్ళకే 10,000 సంవత్సరములు ఉంటే అక్కడ మరి అక్కడ ఉండే చెట్లు ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి కదా కదండి. సో ఆ విధంగా ఈ ఇక్కడ ఉన్న చెట్లు ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నవి, ఎన్నో వేల సంవత్సరాల గురించి కూడా ఉండగలిగిన చెట్లు, అంత అద్భుతమైన చెట్లు ఉన్నాయి ఈ యొక్క రాజ ప్రాసాదం చుట్టూరు కూడా. సో ప్రభుపాద్ గారు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మనకు అప్పుడు తెలుస్తుంది కదా ఇక్కడ కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఒకసారి నారదమునికి స్వర్గం వెళ్ళినప్పుడు ఒక పారిజాత పుష్పం ఇస్తారు. సో ఆయన ఏం చేస్తారు, నేను బ్రహ్మచారిని కదా నాగేంద్ర స్వామి, సో నీకైతే చాలా మంది భార్యలు ఉన్నారు, సో నీ ప్రియమైన వాళ్ళకి ఇచ్చుకోవయ్యా అని చెప్పి ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తారు, వెళ్ళి రుక్మిణీదేవికి ఇస్తారు అక్కడ. ఇప్పుడు పట్టపురాణం చెప్పిస్తే అప్పుడు ఏమవుతుంది, సత్యభామాదేవి అలుగుతారు, మరి నాకు పువ్వు కాదు మొత్తం వృక్షమే కావాలి. సో అప్పుడు స్వామి సరే అయితే తీసుకుని వద్దాం అదేం పెద్ద పని అంటారు. సో ఎప్పుడైతే ఈ యొక్క అదితి మాత కుండలములు ఇవన్నీ ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతారు కదా నరకాసురుడు. సో ఎప్పుడైతే మళ్ళీ నరకాసురు వధ అయిపోయినప్పుడు ఎప్పుడైతే సత్యభామాదేవిని తీసుకుని వెళ్తారు అప్పుడు చెప్తారు, సత్యభామాదేవి గుర్తు చేస్తుంది నాకు పారిజాత వృక్షం తీస్తా అన్నారు. సో అప్పుడు స్వామి తీసుకోమంటారు. సో అప్పటి వరకు కాళ్ళ మీద పడ్డాడు ఇంద్రుడు, దేనికోసం అండి, వాళ్ళ అమ్మగారి కుండలాల కోసం కదండి. సో ఈ నరకాసురుడు బాధలు తట్టుకోలేకపోతున్నాం ఇవన్నీ బతికిలాడి కాళ్ళ మీద పడి అప్పుడే గ్లోరిఫై చేస్తాడు కృష్ణుణ్ణి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పారిజాత వర్షం తీసుకోగానే మళ్ళీ యుద్ధం మొదలెట్టేస్తాడు ఇంద్రుడు కదండి. సో అందుకని ఆచార్యులు కూడా చెప్తారు ఇది అంత కరెక్ట్ అయిన బిహేవియర్ గా అనిపించట్లేదు ఇంద్రుడిది, ఎందుకంటే ఇప్పుడే కదా పొగిడాడు భగవంతుని దేవాదేవుడు తన శక్తి సామర్థ్యాలు, మళ్ళీ వెంటనే తనతో యుద్ధానికి వెళ్తున్నాడు. సో ఇటువంటి ప్రవర్తన అనేది సరిపోదు అని చెప్పి అక్కడ మన ఆచార్యులు కూడా చెప్తారు. కానీ ఆ విధంగా చేస్తారు. తర్వాత ఈ అదితి మాత వచ్చి మళ్ళీ చెప్తారు ఇంద్రుడికి అలా చేయవద్దయో అని, దేవాది దేవుడు ఆయన్ని క్షమాపణ అడుగు అని చెప్తారు. ఆ తర్వాత క్షమిస్తారు. మరి పారిజాత వృక్షాన్ని సత్యభామాదేవి భవనంలో తీసుకొచ్చి నాటడం అనేది జరుగుతుంది. సో అటువంటివి ఎన్నో ఉన్నాయంట ఇక్కడ కదండి. సో ఎందుకంటే ఇటువంటి పారిజాత వృక్షం ఉంటే ఏమవుతుంది, ఆ సుగంధం ఎంతగానో వ్యాపిస్తుంది కదండి. సుగంధం ఎంతగానో వ్యాపిస్తుంది, చాలా అద్భుతమైన చెట్టు అది కదండి. అక్కడ స్వర్గంలోనే మనకు దొరుకుతుందంటే ఇక్కడ ఈయన ప్రాసాదంలో కూడా ఎవరు ఉత్తనపాదుడి యొక్క రాజప్రాసాదంలో ఇటువంటివి ఎన్నో ఉన్నాయంట కదండి. సో అంటే ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి ఇక్కడ. ఇంకా వాళ్ళు స్వర్గం వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారా? సో అంత అద్భుతంగా ఉంది ఆయన రాజ్యం ప్రాసాదం ఏంటి. సో ఆయన రాజ్య ప్రజలందరికీ కూడా ఇవన్నీ దొరుకుతాయి కదా ఈ లెక్కన, ఇవన్నీ ఫెసిలిటీస్ కదండి. సో ఇంకా ఏంటో చూద్దాం. 24వ శ్లోకంలో ఏమని చెప్పారు, వైఢూర్యం అని ఖచ్చితమైన సోపానములు, అంటే సోపానములు అంటే మెట్లు కదండి. ఏదైతే మెట్లు వైఢూర్యాలతో అలదబడి ఉన్నాయి కదండి, నిర్మించబడి ఉన్నాయి. సో అక్కడ ఇంకా ఏమున్నాయంట, అక్కడ ఉన్న సరస్సులన్నీ ఎలా ఉన్నాయి, పలు రంగుల పద్మములు, ఉత్పలం అంటే నీలి కమలములు కదండి, నీలి కమలములతో నిండి ఉన్నాయంట. సో అక్కడ ఏమున్నాయి, హంసలు కారండవములు అంటే బాతులు, హంసలు బాతులు చక్రవాకములు
కదండి. కొంగలు ఇవన్నీ కొన్ని సారస అంటే కొంగలు ఇవన్నీ కూడా అక్కడ గోచరిస్తున్నాయి. సో ప్రభుపాద గారు చాలా అద్భుతమైన విషయం చెప్పారు. ఈ పక్షులన్నీ కూడా చాలా శుభ్రమైన ప్రదేశాల్లోనే ఉంటాయి. అంటే ఏంటి, అక్కడ ఉద్దానపాద యొక్క ఈ యొక్క ప్రాసాదంలో ఎటువంటి మురికి గాని ఎటువంటి అశుభ్రత అనేది ఏమి లేదు. అంతా కూడా శుభ్రంగా అంత పరిమళమయంగా ఉన్నాయి. అందుకనే ఇంత అద్భుతమైన ఈ యొక్క జాతి పక్షులన్నీ ఉన్నాయి. బట్ కాకులు అనేవి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాకుల గురించి ఏం ప్రస్తావన రాలేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి ఇవన్నీ, ఎక్కువ కాకులే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంది ప్రదేశం, దానికి ఆపోజిట్ గా ఉందన్నమాట కదండి. సో ఈ ఉద్యానవనాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. హంసలు, చక్రవాకములు, బాతులు, పొంగలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో 65వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు, సో ఉత్తానపాదుడు ఎప్పుడైతే ధ్రువుడు గురించి అందరూ గ్లోరిఫై చేస్తున్నారు, ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు కదండి. సో ఆయన కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నాడో రాజ్యంలో అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండి ఉండవచ్చు అని చెప్పి ప్రభుపాద గారు చెప్తున్నారు. సో ఎందుకంటే సో ఎవరికి ఉండదండి. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఏదైనా ఇప్పుడు ఇంటర్ టాపర్ అయ్యాడు అనుకోండి, స్టేట్ ర్యాంక్ కొట్టేశాడు అనుకోండి, ఆ తండ్రి అంతలా మురిసిపోతాడు అమ్మాయినో అబ్బాయినో పట్టుకుని కదండి. సో ఎప్పుడు తండ్రికి ఎంత ఆనందం కలుగుతుంది, వాళ్ళ యొక్క సంతానం బాగా అభివృద్ధి చెంది అందరూ మెచ్చుతున్నారు అనుకోండి, ఆ తండ్రికి ఇంకా అదే స్వర్గం, ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. సో ఇప్పుడు ధ్రువ మహారాజుని అందరూ గ్లోరిఫై చేస్తున్నారు. ఎందుకని అంత చిన్న వయసులోనే 5 సంవత్సరాల వయసులోనే వెళ్ళి ఏం చేశాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు, భగవంతుడికి దర్శనం చేసుకుని వచ్చాడు కదండి. భగవంతునికి శంకు స్పృశించి వచ్చాడు, ఎన్నో అద్భుతమైన వరాలు పొందాడు. అటువంటి వాడు మా రాజ్యంలో ఉన్నాడు, మా రాజుకు కుమారుడు. ఇక అందరూ గ్లోరిఫై చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు తను చేసే ప్రతి కర్మ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది కదండి. సో ఎవరైతే గుణాతీతంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి, ఎంతో అద్భుతంగా ఉంటాయి. సో ఎవరి పట్ల ఆసక్తి లేదు, ఎవరిని ద్వేషించట్లేదు, సో అందరితో సమభావంగా ఉంటున్నారు. సో ఇవి ఎంత గొప్ప లక్షణాలు ఇవి కదండి. సో అటువంటి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తిని వాళ్ళు డైరెక్ట్ గా చూస్తున్నారు, అందరూ అతను గ్లోరిఫై చేస్తుంటే వాళ్ళ తండ్రి కింద ఆయన ఎంతగానో ఆయన చాలా సంతోషపడ్డాడంట. ఎందుకని ఆయన కార్యాలన్నీ ఎలా ఉన్నాయి, విస్మయం పరం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే అది జనరల్ గా వినేవి కావు కదండి. జనరల్ గా ఎవరైనా 5 ఏళ్ళ పిల్లవాడు వెళ్ళాడు భగవంతుని దర్శనం చేసుకుని, 5 ఏళ్ళ పిల్లవాడు మహా అయితే ఏం చేస్తాడు, బొమ్మలను ఎరగొడతాడని వింటాం అంతే. బాగా బలం ఎక్కువ వీడికి, పొద్దున్న బొమ్మ తెస్తే ఈవినింగ్ ఎరగొట్టేస్తున్నాడు అంటారు. అలాంటివి కంప్లైంట్స్ వస్తాయి కానీ కదండి. ఇంత అద్భుతమైన కార్యాలు, భగవంతుని యొక్క దర్శనం కదండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పరమాశ్చర్యమైన విస్మయం పరమాశ్చర్యమైనవి. సో ఎందుకని ఈయనకి అటువంటివి కాకుండా ఇంకేమున్నాయి, సాధు స్వభావం కలిగి ఉన్నాడు. సాధు స్వభావం కలిగి ఉండటం వల్ల ఏమవుతుంది, మనం చెప్పుకున్నాం సాధు అసాధు. మన గుర్తుందా ఎవరికైనా, సాధు అసాధు. సాధు ఏం చేస్తాడు, అసాధు ఏం చేస్తాడు. మనం దక్ష యజ్ఞం గురించి చెప్పుకున్నాం. గుర్తుందా ఎవరికైనా, సాధు అసాధు. సాధు ఏం చేస్తాడు, అసాధు ఏం చేస్తాడు. అవును మాట చెప్పుకున్నాం అనేది గుర్తుంది కానీ పాయింట్స్ గుర్తులేదు. అంటే ఇంకా ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవ్వమంటే అప్పుడు మొదలు పెడతామంటే ఇంకా మీరు చెప్పలేదు. సాధు శాంతంగా ఉంటాడు, అందరినీ సమదృష్టితో చూస్తారు మాతాజీ. ఓకే, అందరికి శాస్త్రాన్ని వివరిస్తారు, భక్తి ఎలా చేయాలో తెలియజేస్తారు. సాధు ఏం చేస్తూ ఉంటాడు, అసాధు ఏం చేస్తూ ఉంటాడండి, సింపుల్ మీనింగ్ ఏంటి. సాధు ప్రచారం చేస్తూ ఉంటారు మరి కృష్ణ భగవాన్ కోసము సహనంతో ఉంటాడు. ఏమని పిలిచింది సతీదేవి దక్షుణ్ణి, సాధువుల్లో ఉత్తమమైన వాడందా, అసాధువుల్లో ఉత్తమమైన వాడందా. సాధువుల్లో ఉత్తమైన వాడు, అసాధువుల్లో ఉత్తమమైన వాడి కింద దక్షుని చెప్పింది, సాధువుల్లో ఉత్తమమైన వాడి కింద పరమశివుని గ్లోరిఫై చేసింది ఆవిడ. సాధువు అంటే ఏంటి, వేరే వాళ్ళల్లో ఫాల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ ఫాల్ట్ కనిపించదు వాళ్ళకి, అన్ని మంచి లక్షణాలు ఏర్కుంటారు అందులో కదండి. ఎలాగైతే కొంగ ఏం చేస్తుంది, పాలు నీళ్ళు కలిపిన పాలే తీసుకుంటుంది, అది సాధువు లక్షణం. అసాధువు ఏం చేస్తాడు, దక్షుల్లాగా ఏం చేస్తారు, ఎటువంటి చెడు లేకపోయినా మంచినే చెడు కింద చూస్తాడు, అది అసాధు కదండి. సో ఇప్పుడు ధ్రువుడు ఎలా ఉన్నాడు, సాధువు కింద ఉన్నప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళు ఫాల్ట్లు కనిపించట్లా, వేరే వాళ్ళు ఏదైనా చిన్న మంచి లక్షణం ఉంటే దాన్ని ఏం చేస్తారు వాళ్ళు, దాన్ని ఇంత పెద్ద చేసి ఎక్స్పాండ్ చేసి, వావ్ ఇంత మంచి అద్భుతమైన గుణాలు ఉన్నాయి నీలో కదండి. ఇది సాధు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణం ఏంటి, సాధు. లీడర్షిప్ ఉండాలి. సో లీడర్ ఏం చేయాలి, తన కింద ఉన్న వాళ్ళలో మంచిని చూసి
దాన్ని హైలైట్ చేసి వాడిని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఓ ఈ ఫాల్ట్ ఉంది నీకు, యువర్ వేస్ట్ ఫెలో అంటే ఏమవుతారు కింద వాళ్ళు? సరే 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 ఇంక మాకేమి రాదండి అని వెనక్కి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ ఉద్ధరణ ఏం జరుగుతుంది? లీడర్ ఏం చేస్తాడు? ఏదైనా చిన్న మంచి గుణం ఉన్నా ఏం చేస్తాడు? తన కింద వాళ్ళందరూ దాన్ని పైకి తీసుకుని వస్తాడు. సో ఏమవుతుంది? ఎప్పుడైతే ఆ చిన్న లక్షణాన్ని ఇంత గ్లోరిఫై చేస్తారో ఆ లీడర్ పట్ల ఏమవుతుంది? వాళ్ళందరికీ కూడా ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. సో ఏదైతే వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లీడర్ చెప్పకుండానే వీళ్ళు అవి తీసేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక మంచి ఉత్తమమైన లీడర్ చేసే పని. ఒక రాజు చేయాల్సిన పని ఇదే. కానీ అసాధు ఏం చేస్తాడో తప్పు లేకపోయినా దాన్ని పట్టుకుని ఇదే నీతో. అప్పుడు ఏమవుతుంది? అటువంటి లీడర్ కింద ఉన్న వాళ్ళు ఏమవుతారు? అసంతృప్తికి గురవుతారు కదండి. అంతేకాకుండా వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం లేదు వాళ్ళకి కదండి. ఎప్పుడు కూడా చాస్టైజ్మెంట్ తీసుకుంటూ ఉంటే అటువంటి లీడర్ దగ్గర నుంచి అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇటువంటి లీడర్షిప్ మెయింటెనెన్స్ లో ఉన్న వాళ్ళు ఏ రాజ్యమైనా ముందుకెళ్ళదు. కానీ ఇక్కడ ధ్రువుడు ఎలా ఉన్నాడు? సాధు, ఎంతో అద్భుతమైన గుణాలు, అందరిని ఎంకరేజ్ చేసే మెంటాలిటీ. సో ఆ విధంగా ఉండటం కారణంగా ఏమవుతుంది? జన సంక్షేమం చాలా బాగా జరుగుతుంది. అందరు ఇష్టపడతారు అటువంటి రాజుని. అటువంటి రాజుకి ఇష్టమయ్యేటట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. ఇది అద్భుతమైన గుణం సాధువుది కదండి. సో ఈ విధంగా ఏమవుతుంది? వాళ్ళందరూ ఎలా ఉండేవారు అప్పుడు? రాజర్షులు కదండి. రాజర్షులు అంటే మనం చెప్పుకున్నాం బయటికి గ్రాస్ బాడీ, ఈ యొక్క దేహంతో వాళ్ళు రాజు లాంటి కార్యక్రమాలు చేసిన లోపల సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం ఎలా ఉంటాయి? మహర్షి లాగా ఉంటాయి. అంటే ఏంటి? ఓకే ఇదంతటికి యజమాని నేను కాదు, భగవంతుడు. నేను కేవలం నిమిత్త అధికారిని. వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే బాధ్యత నా మీద ఉంది. క్షత్రియుని, క్షత్ర అంటే రక్షించేవాడు. వీళ్ళందరిని రక్షించాలి. ఎందులో రక్షించాలి? భౌతికంగా, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా అన్నిట్లో రక్షించాలి వాళ్ళని. కేవలం నేను భౌతిక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తా, జంతువుల్లాగా తిని హ్యాపీగా ఉండండి, తర్వాత జన్మ గురించి ఆలోచించొద్దు, అటువంటి రాజర్షి కాడు. ఎవరు రాజర్షి అవుతారు? తన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళటమే కాదు, తన ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళేలాగా చేసేవాడే రాజర్షి. సో అప్పట్లో అందరు రాజర్షులు కదండి. సో అందుకని చాలా అద్భుతంగా ఉండేది. సో రాజు ఎలాగైతే వైకుంఠం వెళ్ళేవాడో, గోలోకం వెళ్ళేవాడో, ప్రజలందరూ కూడా వెళ్ళిపోయేవారు. ఎందుకని? అటువంటి రాజుని ఫాలో అయ్యేవారు. అటువంటి రాజు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా వాళ్ళు పాటించేవారు. సో ఇక్కడ ఇంకేమని చెప్తున్నారు? భగవద్గీతలో కూడా మనకి ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ సూర్య భగవానుడికి ఇచ్చారు, ఆ తర్వాత మనువుకి ఇచ్చారు, మను చిష్వాకు వచ్చింది కదండి. సో అప్పట్లో ఈ రాజులందరూ రాజర్షులు కాబట్టి భగవద్ విజ్ఞానాన్ని వాళ్ళు తీసుకోవటమే కాదు, ఆచరించడమే కాదు, ప్రజలందరికీ ఇచ్చి ఏం చేసేవారు? ప్రజలందరికీ ఎలా ఇచ్చేవారు? నాట్య రూపంలో, లేకపోతే బుర్రకథ, హరికథ వేసేవారు అప్పట్లో కదండి. ఆ మాధ్యమం ద్వారా నీతి అంతా కూడా ఇచ్చేసేవారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు కదండి. ఆ కథల ద్వారా నీతి అంతా ఇచ్చేసేవారు కదండి. నాటకాల ద్వారా, ఏదో ప్రజెంటేషన్స్ ద్వారా, అలాగే మొత్తం వాళ్ళకి ధర్మ సూక్ష్మాలు వాళ్ళ హృదయానికి చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకి హత్తుకునేలాగా ప్రజెంట్ చేసే బాధ్యత రాజు తీసుకునేవాడు. అందుకని వాళ్ళందరూ రాజర్షులు. ప్రభుపాద గారు కూడా రాస్తున్నారు, ప్రభుత్వాధినేత సాధు స్వభావం కలిగి ఉన్నచో పౌరులు తప్పక సాధు స్వభావం కలిగిన వారగుదురు. ఆధ్యాత్మిక లౌకిక అవసరం రెండునూ తీరి ఆశలన్నీ పూర్తి అయినందున వారు పరమ సుఖంతో నుందురు. ఎప్పటి వరకు మనకి సుఖం అనేది రాదు? కేవలం భౌతిక డెవలప్మెంట్ ఉంటే, భౌతికంగా మనం ఆనందంగా ఉండడానికి డెవలప్మెంట్ ఉన్నంత మాత్రాన మనం సుఖంగా ఉండలేం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా పురోగతి జరుగుతూ ఉంటుందో అప్పుడే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. సో ఇటువంటి రాజర్షుల పాలనలో ఉంటే వాళ్ళందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండేవారు. ఎందుకని? ఆధ్యాత్మిక చింతన అనేది ఉండేది. సో ఇప్పుడు నేను ఏదైనా సాల్వ్ చేయకపోవచ్చు, బట్ నేను ఆశ్రయించి ఉన్న ఈ భగవంతుడు డెఫినెట్ గా సాల్వ్ చేయగలడు. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేసేవారు? ఆ షెల్టర్, ఆశ్రయం భగవంతుడి మీద పెట్టుకోవటం కారణంగా వాళ్ళందరూ కూడా అద్భుతంగా రాణించేవారు అన్ని విషయాల్లో. సో ఇంకా ఏమవుతుంది చూద్దాం. వీక్షోడవయసం తం చ ప్రకృతీనాం చ సమ్మతం అనురక్త ప్రజం రాజా ధ్రువం చక్రే భువపతిం. రాజ్యభారమును స్వీకరించుటకు ధ్రువుడు యుక్త వయస్కుడైన వాడనియు, మంత్రులు సమ్మతించి ఉన్నారనియు, పౌరులు కూడా అతని ఎడ అనురక్తులై ఉన్నారనియు విచారణతో గాంచిన పిమ్మట ఉత్తనపాద మహారాజు అతన్ని భూమండలమునకు చక్రవర్తిగా చేసెను. ఆత్మానం చ ప్రవయ సమకల్లయ్య విసంపతి వనం విరక్త ప్రాదిష్ట్య
విమృశన్నాత్మనో గతిం. తన వృద్ధావస్థను గమనించిన ఉత్తనపాదుడు ఆత్మోద్ధారమును గూర్చి యోచించి లౌకిక కర్మల నుండి విరక్తుడై వనమునకు వెడలెను. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. 66. రెండో పారాగ్రాఫ్ మల్లేశ్వరి మాతాజీ. ఓకే 67 శాంతి మాతాజీ చదవండి. 67 నేను చదవలేదు మాతాజీ. అయ్యో మీది లేట్ గా జాయిన్ అయ్యారా ఈరోజు? మీ హ్యాండ్ ఇప్పటివరకు రాలేదు. ఉండే ఇందులో అవునా, నేను లైన్ లో పిలుస్తున్నాను. ఓకే అయితే శాంతి మాతాజీ మీరు షేర్ చేసుకోండి. అలాగే వాళ్ళు చదివిన దాకే చదువుతారులేండి, పర్వాలేదు. లేదా అయిపోయింది, ఇంకా అధ్యాయం అయిపోయింది మాతాజీ. ఓకే సో అయితే అవును అధ్యాయం అయిపోతుంది అందుకనే. ఓకే సరే అయితే శాంతి మాతాజీ మీరు ఇంటిని పురమును వీడెను వరకు చదవండి 67. అక్కడి నుంచి శశికళ మాతాజీ ఎండ్ చేసేస్తారు. ఓకే ఓకే హరే కృష్ణ ధన్వత్ప్రణం. ధన్వత్ప్రణం. పూర్వము రాజరిక ప్రభుత్వమును నిరాశముగా నుండి తప్పుగా భావించబడును. ఈ శ్లోకమునందు కవించబడిన వర్ణమును బట్టి గోచరించినదేమనగా ఉత్పానపాద మహారాజు రాజర్షియే కాక తన కుమారుణ్ణి సమస్త భూమండలమునకు రాజుగా చేయుటకు ముందు అతడు తన మంత్రులను సంప్రదించెను, ప్రజాభిప్రాయమును గమనించెను. అంతేగాక తాను స్వయముగా ధ్రువుని శీలమును పరీక్షించెను. ఆ తర్వాతే అతడు ధ్రువుని రాజ్యభారమును అప్పచెప్పాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామం. ధ్రువుడి వంటి పరమ వైష్ణవుడు సమస్త ప్రపంచమునకు రాజాధినేత అయినప్పుడు లోకం ఎంత ఆనందించినో వర్ణించుటకు ఊహించుటకు వీలు కాదు. ఇప్పుడైనను జనులందరూ కృష్ణ భక్తి భావనాయుతులైనచో నేటి ప్రజాతంత్ర రాజ్యము స్వర్గమే కాగలదు. జనులందరూ భక్తి యోగ పరాయణైనప్పుడు ధ్రువుని కోపకు చెందిన వ్యక్తులకే ఓట్లు వేసి ఎన్నుకుందరు. ఇక ధ్రువుని వంటి వైష్ణవుడే ప్రభుత్వాధినేత పదవిని చేపట్టినతో పిశాచి ప్రభుత్వ సమస్యలన్నీ తొలగిపోవును. నేటి కాలమున యువత పరమోత్సాహమును కలది అయి ప్రపంచమునందడి పలు భాగములలో రాజ్యాధికారమును సంపాదించుటకు యత్నించుచున్నది. కానీ జనులు ధ్రువుని వలె కృష్ణ భక్తి భావనాయుతులు కానిదే ప్రభుత్వంలో చెప్పుకోదగ మార్పులు ఉండబోవు. ఏలైనా ఏదో విధముగా పదవిని సంపాదించవాలని అత్యాశపడేడు వారు జన సంక్షేమం గురించి ఆలోచింపజాలరు. తమ పరువు పదవి ధనలాభం నందే వారు తలమునకలై ఉందరు. పౌరుల సంక్షేమం గురించి ఆలోచించడానికి వారికి సమయమే ఉండదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదుల వారి భాష్యం. ప్రపాదికి జై. రాజర్షి లక్షణం ఇదియే. ఉత్తానపాద మహారాజు పరమ ఐశ్వర్యవంతుడు మరియు ప్రపంచ చక్రవర్తి. ఈ బంధములు నిక్కముగా మిగుల దృఢమైనవి. నేటి రాజకీయ నాయకులు ఉత్తానపాద మహారాజంతటి గొప్ప చక్రవర్తులు కాకపోయినా కొన్ని రోజుల పాటు ఏదో రాజకీయ బలము లభించినందున తమ పదవులకు ఎంతగా అంటుకుపోదురనగా క్రూరమకు మృత్యువు సంప్రాప్తించినంత వరకు లేక ప్రతిపక్షం వారితో హత్య కావింపబడినంత వరకు వాటిని వీడరు. భారతదేశం నందలి రాజకీయ నాయకుల మృత్యువు పర్యంతము తమ పదవులను వీడకుండుట మన అనుభవములోనిదే. ఉత్తానపాద మహారాజు నడవడిక నుండి విదితమగునట్లు పూర్వము ఆ రీతిగా నుండేది కాదు. ధ్రువునికి సింహాసనము ఒసిగినంతనే అతడు ఇంటిని పురమును వీడెను. వృద్ధాప్యము వచ్చినంతట రాజులు రాజ్యమును వీడి వనమును వెడలిన సందర్భములు వేలాదిగా కలవు. జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ధన్వత్. వృద్ధాప్యం వచ్చినంతట రాజులు రాజ్యమును వీడి తపస్సును ఆచరించుటకై వనమునకు వెడిలిన సందర్భములు వేలాదిగా కలవు. తపస్సే మానవ జీవిత ముఖ్య కార్యం. ధ్రువుడు తన లేత వయసులో తపస్సును ఆచరించినట్లుగా అతని తండ్రియగు ఉత్తానపాదుడు వృద్ధాపమున వనములో తపస్సును ఆచరించారు. కానీ నేటి కాలమున తపస్సు చేయుటకై గృహమును వీడి వనమున కేగుట సాధ్యపడని విషయం. కానీ అన్ని వయసుల వారు హరినామ సంకీర్తనోద్యమము అనగా కృష్ణ చైతన్యోద్యమం ఆశ్రయించి అవివాహిక సంబంధం లేకుండుట, మత్తు పదార్థమును స్వీకరింపకుండుట, జూదం ఆడకుండుట, మాంసాహారం తినకుండుట వంటి సరళమగు తపస్సును ఆచరించుచు నియమముగా హరే కృష్ణ మహామంత్రమును 16 సార్లు 108 పూసలను తిప్పుచు చంపించినచో ఈ భౌతిక జగత్తు నుండి ముక్తి నందుట అతి సులభ కార్యము కాగలదు. శ్రీమద్ భాగవతం నందలి ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుట అను చతురస్కంధంలోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. సో తర్వాత ఏం జరిగిందంట, సో ఎప్పుడైతే
3 విషయాలు ఆలోచించిన తర్వాత రాజ్యం ఇచ్చాడు ఆయన. ఓకే, నా పుత్రుడే కదా రాజ్యం ఇచ్చేయచ్చు అని చూడలేదు ఆయన. ఏమని సార్, ఫస్ట్ మంత్రుల్ని సంప్రదించాడు ఆయన. సో అలాగే ఇక పౌరులందరూ కూడా ఆయన ఇష్టపడుతున్నారా లేదా చెక్ చేశాడు. మూడవది ఏం చేస్తున్నాడు ఆయన, ఓకే తిను క్వాలిఫైడా కాదా ఇప్పుడు, కదండి, కరెక్ట్ గా అన్ని పాలించడానికి రెడీగా ఉన్నాడా లేదా అన్ని స్కిల్స్ తో, అది కూడా వీక్షించాడు. ఒకటి మంత్రులు అడిగారు పౌరులు అడుగుతున్నారని కాకుండా తిను కూడా క్వాలిఫైడా లేదా, కదండి. అవన్నీ ఒక వయసు వచ్చిన తర్వాత అన్నిటి విషయాల్లో క్వాలిఫైడ్ అయిన తర్వాత అప్పుడు ఆయన ఆ రాజ్య భారాన్ని భూమండలానికి చక్రవర్తి కింద ఆయన ఇచ్చేశాడు, కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ధ్రువును వంటి పరమ వైష్ణవుడు సమస్త ప్రపంచమునకు రాజ్యాధినేత అయినప్పుడు లోకం ఎంత ఆనందించడం వర్ణించుటకు ఊహించుటకు వీలు కాదు. ఎందుకని, అదంతా కూడా ప్రపంచం అంతా కూడా ఎలా అవుతుంది, స్వర్గమే అయిపోతుంది. యుధిష్ఠిర మహారాజు పరిపాలన కూడా అంతే అద్భుతంగా ఉండేది, రామరాజ్యం కూడా అలాగే ఉండేది. మనం చెప్పుకున్నాం రామాయణం చెప్పుకున్నప్పుడు కూడా, కదండి. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు అనౌన్స్ చేద్దాం అనుకుంటాడు, ఏమని, రామచంద్రమూర్తిని ఇలా అనుకుంటున్నాను, రాజకుమారుడు కదా, రాజకుమారుడు కదా, రాజుగానే చేసేద్దాం అనుకున్నా అంటే అందరు కూడా ఏకగ్రీవంగా ఎస్ 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 వీఆర్ వెయిటింగ్ అంటే, దశరథ మహారాజు ఒక పక్కన ఆనందంగా ఉంటుంది, మంత్రులు పౌరులు అందరూ ఉన్నారు, అలాగే రాముడు కూడా క్వాలిఫైడ్, ఒకసారి అందరూ వెల్కమ్ చేస్తున్నారు అన్న ఒక పక్కన ఆనందంగా ఉంటుంది. బట్ ఎక్కడో లోపల ఒక బాధ ఉంటుంది అనమాట. అదేంటి, ఇన్ని సంవత్సరములు నేను పరిపాలించిన తర్వాత నేను ఇప్పుడు దిగిపోతున్నానంటే ఇంత కూడా బాధ లేదు, నువ్వే కావాలి రాజా, నువ్వు ఒక్కడో అడగట్లేదు. సో అడిగేస్తాడు అన్నమాట. కొంతమంది కోఆర్డినేషన్ మంత్రులను అడిగితే అప్పుడు వాళ్ళు అంటారు, నేనేమైనా తప్పుగా పరిపాలించానంటే ఏమీ తప్పు లేదండి, ఏదైనా తప్పు ఉంది అంటే అంత అద్భుతమైన రాముణ్ణి మీ అబ్బాయి కింద మీరు పొందారు కదా, అదే తప్పు, అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే రాముడిలో తప్పు చెప్పడానికి ఏది లేదు, కదండి. సో ఎలా ఉండేదంటే రామచంద్రమూర్తి ఏం చేసేవారు, వేరే వాళ్ళ ఇంట్లో దుఃఖం వస్తే వాళ్ళ పక్కన కూర్చొని నేను ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తూ ఉండేవాడంట. సో దుఃఖం రాముడికా వాళ్ళకా తెలియకపోయకుండా ఉండేదంట. అలాగే ఎవరికైనా ఆనందం ఉంటే వాళ్ళకంటే ఈయన ఎక్కువ ఆనందపడేవాడంట. ఇవన్నీ ఏంటి, సాధు లక్షణములు, కదండి. చాలా అద్భుతంగా, అందుకని రామచంద్రమూర్తిని వాళ్ళు అలాగే వెల్కమ్ చేశారు. ఇక్కడ ధ్రువ మహారాజుని అంతే విధంగా వెల్కమ్ చేశారు. అప్పుడు యుధిష్ఠిర మహారాజుని అలాగే వెల్కమ్ చేస్తారు, పరీక్షిత్ మహారాజుని అలాగే వెల్కమ్ చేస్తారు. ఎందుకని, వీళ్ళందరికీ కూడా రాజర్షులు, కదండి, సాధు ఉత్తములు, ఉత్తమమైన సాధు లక్షణములన్నీ కలిగి ఉన్నవారు. వీళ్ళు ఏం చేస్తారు, జన సంక్షేమానికి సాంఘికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా జనాల్ని వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువగా ఆదరించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే రాజులు కాబట్టి అటువంటి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇక్కడ ధ్రువ మహారాజును కూడా అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈయన కూడా క్వాలిఫైడ్ అన్న తర్వాతే ఉత్తనపాద మహారాజు ఇచ్చారట. సో ఆ విధంగా చాలా అద్భుతంగా ఉంది. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, ధ్రువుని వల్లే కృష్ణ భక్తి భావనతులు కనది ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పవర్ కోసమే పోటీ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఎవరైనా పవర్ కోసమే రాజు అవ్వాలనుకున్నాడు అనుకోండి, రాజు అధినేత, ఏమవుతుంది, ప్రజల్ని సరిగా పవర్ వచ్చే ముందు ఎలా ఉంటాడు, పవర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు, పవర్ వచ్చేంత వరకు బాగానే చేస్తారు సేవలు, పవర్ వచ్చిన తర్వాత పవర్ కోసమే చేస్తున్నాడు అనుకోండి, పవర్ ఏదైతే దేనికోసమే చేసామో వచ్చేసింది, ఇప్పుడు ఇంకా చేయక్కర్లేదు, ఇప్పుడు రిలాక్స్ అయిపోతుంది. కానీ ఎవరైతే సేవించాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే సేవించాలి అనుకున్న వాళ్ళు పవర్ కోసం చూస్తుంటే అది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సేవించాలి అనుకున్నారు, వాళ్ళు పవర్ లేకపోయినా సేవిస్తారు, పవర్ ఉంటే ఇంకా బాగా సేవ చేస్తారు, కదండి. అలాగకుండా కేవలం పవర్ కోసం ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి పవర్ వచ్చేసిందంటే వాళ్ళకి కావాల్సింది వచ్చేసింది కదా డెస్టినేషన్, ఇంకా వాళ్ళు ఆపేస్తారు సేవ చేయటం. సో ఇక్కడ ప్రభుపాద గారు అదే రాశారు, ఏదో విధముగా పదవిని సంపాదించాలని అత్యాశ పడేవారు జన సంక్షేమం గురించి ఆలోచింపరు. ఎందుకని, తమ పరువు పదవి ధనలాభం నందే వాళ్ళు తన మునకలై ఉందరు. వాళ్ళ పొజిషన్, వాళ్ళ పవర్, వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికే వాళ్ళకి ఇచ్చిన పవర్ టైం అంతా సరిపోద్ది, ఇంక ప్రజల గురించి ఆలోచించేంత అవకాశం ఏముంటుంది వాళ్ళకి. అందుకని పవర్ కోసం ఎగబడేవాడికి కాకుండా ఎవరైతే సేవ చేయాలనుకు ఆలోచన పరి ఉన్నదో వాళ్ళకి ఇవ్వాలి మనం పట్టమంతా, కదండి. అటువంటి వారికి పట్టం కడితే ఏమవుతుంది, వాళ్ళు జన సంక్షేమాన్ని చూస్తారు. లేకపోతే ఎవరైతే పవర్ కోసం చూస్తున్నారో, పవర్ కోసం వాడు అప్పుడు చేస్తాడు, పవర్ వచ్చేంత వరకు చేస్తాడు, కానీ పవర్ వచ్చిన తర్వాత వాడు చేయడు. ఇదే డిఫరెన్స్. సో ఎవరైతే పవర్ కోసం చేసే పొలిటీషియన్స్ ఉంటారో, అలాగే జన సంక్షేమం కోసం చేసే వాళ్ళు ఉంటారు, అలాగే రాజులు కూడా అంతే.
కదండి. కొంతమంది రాకుమారులు చాలా బాగా వ్యవహరించవచ్చు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి రాజ్యం వచ్చేంత వరకు. తండ్రి దగ్గర నుంచి రాజ్యం వచ్చిన తర్వాత సరే వాళ్ళు విశ్వరూపం చూపించవచ్చు. ఇప్పుడు అలాంటి వాడు కాదు ధ్రువుడు కదండి. ధ్రువుడు ఏంటి, చక్కగా సాధు ఉత్తమ కాబట్టి జన సంక్షేమం కోసం ఆలోచించేవాడే. తను రాకుమారుడు రాజు అయినా అవ్వకపోయినా జనాల కోసం అదే విధంగా వ్యవహరించేవాడు. సో ఇంకా ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు. సరే అయితే మరి ఉత్తనపాదుడు ఇవన్నీ గ్రహించి తన వృద్ధ వయసు వచ్చేస్తుందని చెప్పి ఏం చేశాడు ఆయన, దీన్ని చక్రవర్తిని చేసేసాడు. చక్రవర్తిని చేసేసిన తర్వాత ఇంకా అక్కడే ఉండట్లేదు. ఏం చేశాడు ఆయన, ఆత్మోద్ధారణ అంటే ఆత్మ సాక్షాత్కారం పెంపొందించుకుని ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్లే దిశగా ఆయన అడుగులు వేస్తే ఏం చేశాడు ఆయన, అన్ని కర్మాల నుంచి విడిపడి ఏం చేశాడు, వనానికి వెళ్ళిపోయాడు. ఇదే ఎగ్జాంపుల్ మనం చూస్తాం. యుధిష్ఠిర మహారాజ్ కూడా ఏం చేస్తారు, పరీక్షణ్ మహారాజుని కూర్చోపెట్టి మళ్ళీ అందరూ పాండవులందరూ కూడా వెళ్తారు కదండి. సో అలాగే అదే సీక్వెన్స్ లో మనం చూస్తాం. ఎవరు కదలకన్నా ఉంటారు, ఇది ధృతరాష్ట్రుడు మాతాజీ. ధృతరాష్ట్రుడు కూర్చుంటాడు కదా. ఏం చేస్తాడు, తన సింహాసనమే కాదు, యుధిష్ఠిర మహారాజు రాజు అయ్యాడు అయినా సరే సింహాసనం విడిచిపెట్టాడు. యుధిష్ఠిర మహారాజు వచ్చి పాదాభివందనం చేసినా ఓకే ఆయుష్మాన్ భవన్ దీవిస్తున్నా చైర్ ఖాళీ చేయట్లేదు కదండి. ఇది సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి అదే కదా. సో ప్రభుపాద గారు అదే చెప్తున్నారు, మృత్యు వస్తుందన్నా సరే వాళ్ళు పదవి విడిచిపెట్టరు. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పటికీ కూడా. అప్పట్లో ఒకడే ధృతరాష్ట్రుడు, ఇప్పుడు చాలా మంది ధృతరాష్ట్రులు ఉన్నారు కదండి. అది ఒక రాజకీయం అనే కాదు, రాజైనే కాదు, ఇంటి బాధ్యతలైనా సరే కదండి, ఎక్కడైనా ఏ ఆఫీస్ లో అయినా సరే, ఇంటి బాధ్యతలైనా సరే కదండి, పగ్గం విడిచిపెట్టం మేము మృతి వచ్చినా రానే మీ మాత్రం పెత్తనాధికారంగా ఉండాలి కదండి. కాదయ్యో ఒక టైం వచ్చిన తర్వాత నువ్వు ఆల్రెడీ చేసిన పరిపాలన సరిపోద్ది. అప్పుడు ఏం చేయాలి, వాటిని అన్నిటిని విడిచిపెట్టి నువ్వు భగవద్ధామానికి వెళ్ళడానికి నీకు మొత్తం 100% టైం ఉపయోగించుకోవాలి. లేదు అప్పుడు కూడా నేనే పగ్గం పట్టుకుంటా అంటే ఏమవుతుంది, ఆ పగ్గం పట్టుకోవటంలోనే దాని ఫైట్స్ లోనే టైం 90% అయిపోద్ది 90% ఏంటి 99.99% అయిపోద్ది. ఆ 1% మనశ్శాంతి కూడా ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా చేయడానికి ఏముంటుంది, భగవద్ధామానికి వెళ్ళడం సరిగదా. ఆ యొక్క సమయం ఎంత ఆనందంగా గడపాల్సిన ఇప్పుడు యాక్చువల్ గా గృహస్థ లైఫ్ లో ఏమవుతుందండి, ఈ యొక్క వానప్రస్థ సన్యాసి లైఫ్, వానప్రస్థ చాలా బాగుంటుంది ఎందుకంటే అప్పుడు కుటుంబ బాధ్యతలు అన్ని అయిపోతాయి. కానీ గృహస్థ ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలు, చదువు, ఒక పక్కన భక్తి లాగాలి, ఒక పక్కన భక్తి బండి వెళ్తూ ఉంటుంది. ఇటు గృహస్థ లైఫ్, పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులు, రిలేటివ్స్, సోషల్ ఫ్రెండ్స్ సర్కిల్ కదండి, ఎన్నో సేవలు ఏమవుతాయి. అలాగే బయట ఎన్నో సోషల్ డీలింగ్స్ లో అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ ఉంటాయి, వెళ్ళాల్సిన రావాల్సి ఉంటుంది, వ్యవహారాలు చాలా ఉంటాయి. అందులో మనం ఎంతో కొంత ఒక 10% లాగి 2-3 గంటల సమయం తీసుకోవడం చాలా కష్టం కదండి. సో అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఏమవుతుంది, వానప్రస్థ స్థితికి వచ్చేప్పటికి ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇంకా అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకా పరిపాలిస్తా, నేను ఇంకేం చేస్తున్నారు, ఆల్రెడీ రిటైర్మెంట్ అని చెప్తుంది గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీ రిటైర్మెంట్ అని ఒక ఏజ్ ఇస్తుంది. కానీ ఏం చేస్తారు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక జాబ్ కాదు 2-3 జాబులు సో రైట్. సో రీసెంట్ గా చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు జాబ్ ఆల్రెడీ రిటైర్ అయిపోయారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రైవేట్ గా 2 కంపెనీల్లో ఇప్పుడు 2, ఒకటేమో ట్రావెలింగ్ చేసేది, ఒకటేమో స్టేషనరీ. సో అంటే జాబ్ చేసినప్పుడు అట్లీస్ట్ 5 days పనిచేసి 2 రోజులు సెలవు ఉండేది. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత 7 days బిజీ సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఇంకా ఆధ్యాత్మిక జీవితానికి సమయం ఎక్కడ ఉంది. ధృతరాష్ట్రుడే ఇంకా కదండి, సింహాసనం విడిచిపెట్టినాడు ధృతరాష్ట్రుడు. విదురుడు వచ్చి బాగా గట్టిగా మందలించాడు. ఏమన్నాడు, నీకు చెవులు వినిపించడం మానేశాయి, పుట్టుకతోనే గుడ్డివాడివి, మాట్లాడుతుంటే గురుగురని శబ్దం వస్తుంది, పళ్ళు ఏమో ఆల్రెడీ శబ్దం చేస్తున్నాయి, ఆ శ్వాస గట్టిగా పీలుస్తున్నావు, సో ఆల్రెడీ కాలం చుట్టేసింది మనందరినీ గట్టిగా చెప్తాడు ఆయన. ఏమంటాడు, ఇప్పటికైనా మేల్కో, కాలం అన్ని చుట్టేసింది. ఎవరో కాపాడతారు అనుకుంటున్నావేమో, ఎవ్వరు కాపాడలేరు ఈ కాలం ముందు కదండి. సో మనం కూడా ధృతరాష్ట్ర మెంటాలిటీని విడిచిపెట్టాలి. అప్పట్లో ఒక్కడే ధృతరాష్ట్ర, ఇప్పుడు ఎంతమందో కదండి. కానీ ఉత్తానపాద మహారాజు అటువంటి వాడు కాదు కదండి. ఉత్తానపాద మహారాజు ఏం చేశాడు, చక్కగా అన్ని విడిచిపెట్టి వనానికి వెళ్ళాడు. సో ఏమీ లేని వాడు విడిచిపెట్టడం ఈజీ. ఇప్పుడు ఎవరైనా వాడికి ఏదీ లేదు, చెట్టు కింద పడుకుంటాడు, వాడు అనొచ్చు నాకు అన్నిటి మీద వైరాగ్యం, నేను ఏ చెట్టు కింద పడుకోమన్నా పడుకుంటా, బతికేస్తా, వాడు ఎలాగైనా అక్కడే పడుకోవాలి. కానీ
కోటీశ్వరుడు ఆ మాట అన్నాడు అనుకోండి, ఇప్పుడు షడ్గోస్వాములు ఉన్నారు, వాళ్ళెవరు పడవల్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అక్కడ హుస్సేన్ షా దగ్గర వాళ్ళ మంత్రులు పడవల్లో బంగారు నాణ్యాలు తీసుకుని వచ్చి అందరికి దానాలు చేసేసి వాళ్ళకు ఒక్కొక్క చెట్టును ఆశ్రయించేవారు బృందావనంలో. వాళ్ళు వైరాగ్యం అంటే నమ్మాలి అది కదండి. ఏమీ లేనివాడు వైరాగ్యం ఉంది వాడిది కదండి. ఆడిది ఆ చెట్టే వాడిది, మరి అన్ని విడిచిపెట్టిన చెట్టు కింద వాడు మాట్లాడితే గొప్ప కాదు. అన్నీ ఉన్నవాడు నేను అన్నీ విడిచిపెట్టేస్తున్నా అన్నవాడు కరెక్ట్ గా వైరాగ్యంతో ఉన్నవాడు కదండి. సో ఇక్కడ ఉత్తానపాద మహారాజుకి ఎలా ఉంది ఐశ్వర్యం, స్వర్గంలో ఉండే వృక్షాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, మరకత మనులు సోపాలు కదండి, అన్ని బంగారు మయాలు, మెట్లన్నీ వైఢూర్య మనులు కదండి. ఎంతో అద్భుతంగా ఉంది. మంచి పుత్రుడు కదండి, మంచి పుత్రుడు ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు సురీచి లేదు, యొక్క ఉత్తముడు ఉండడు, అది వస్తుందిలే నెక్స్ట్. సురీచికి ఏమైంది, ఉత్తముడు అదంతా వస్తుంది. వాళ్ళందరూ లేరు ఇప్పుడు. సునీతి మంచి భార్య ఉన్నది, చాలా అద్భుతంగా అందరూ మాట వింటున్నారు. అంత కోసం ఇప్పుడు కావాలంటే ఉండిపోవచ్చు, ఎవరు ఫోర్స్ చేయట్లా, వెళ్ళి ఇంకా అయిపోయిందని చెప్పట్లేదు, బట్ తనకు తనగా వెళ్ళాడు. అది సరే. ఇప్పుడు మనం వెళ్ళాలా? ఇప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నారు ప్రభుపాద గారు. ఎందుకని? సో ఇప్పుడు కలియుగం కదండి. సో ఈ కలియుగంలో మన ఇంటిలో ఉండి కూడా ఉద్ధరించుకోవచ్చు. ఏ విధంగా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏం చేయాలి? 4 నియమాలు పాటిస్తూ ఈ నామ సంకీర్తన చక్కగా చేస్తే చాలా సులభంగా మనం ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందొచ్చు అంటున్నారు. ఏంటవి 4 నియమాలు? మత్తు పదార్థాలు తీసుకోకూడదు, జూదం ఆడకూడదు, మాంసభక్షణ చేయకూడదు, అలాగే ఇంకేం చేయకూడదు, అభద్ర శ్రీ సాంగత్యం చేయకూడదు కదండి. సో ఈ 4 మనం త్యజించి అలాగే నామ సంకీర్తన చేస్తూ ఏదైతే గురువు ఇచ్చిన విధి నియమాలు పాటిస్తూ అర్చామూర్తిని అర్చిస్తూ కృష్ణ కథ శ్రవణ కీర్తనలు చేసుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ ఉంటే మనం ఎక్కడ ఉన్నది గోలోక బృందావనం అయిపోతుంది. మన దేహం విడిచిపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలిగే అద్భుతమైన అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ధ్రువ మహారాజు చక్కగా చక్రవర్తి అయ్యాడైనా, ఉత్తానపాదుడు అడవికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. సో తర్వాత చక్కగా అద్భుతంగా ఒక విషయం జరుగుతుంది. తన తమ్ముడైన ఉత్తముడు మీద ఉత్తముడు సంహరింపబడతాడు. సో దానికోసం యక్షులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. సో ఆయన చేస్తాడు. సో చాలా ఘోరమైన యుద్ధం అనమాట అది. సో చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది, బట్ ఈయన విజయం సాధిస్తారు. సో ఏ విధంగా జరిగింది అనేది మనం రేపు తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ రోజు సెషన్ లో డివోటీస్? రేపొద్దున మనకి 10 నుంచి 1 గంట వరకు ఉంటుంది మన ఏకాదశి ప్రోగ్రామ్. అలాగే మీ యొక్క శాస్త్ర అధ్యయనంలో అవి ఉండవు కదా, ఏకాదశి రోజున ఉండవు. 12 to 1, 2 to 3 ఆ సెషన్స్ ఉండవు. సో 10 to 1 అటెండ్ అవ్వండి అందరూ. అలాగే మనకి రేపటి నుంచి జగన్నాథ్ కథ స్టార్ట్ అవుతుంది కదండి. సో మీరు ఆల్రెడీ శ్రవణ యజ్ఞాలు ఎవరైతే విన్నారో వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ శ్రవణం అవుతుంది. సో యాక్చువల్ గా నేను అనుకున్నాను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా, సో ఈ ఇయర్ ఓన్లీ అహే నీల శైల క్లాస్ తీసుకుని మిగతావన్నీ శ్రవణం చేద్దాం అనుకున్నాను. బట్ సో అందరు గీతా జ్ఞానం మొత్తం అందరితో మళ్ళీ జగన్నాథ్ కథ మళ్ళీ జరగాలి అని డిసైడ్ అవ్వబడింది. సో అందుకనే సో చాలా అద్భుతమైన అవకాశం, నాకు ఇంకొకసారి కీర్తించే అవకాశం, మీ అందరికి ఇంకొకసారి శ్రవణం చేసే అద్భుతమైన అవకాశం, రైట్? సో ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇంకా నేను కూడా ఇంకా స్టడీ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో రైట్. సో నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మీకు కొన్ని క్వశ్చన్స్ కి అయితే మీరు ఆన్సర్ చేయగలరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఈ మధ్యనగా శ్రవణ యజ్ఞం చేశారు, వారం కూడా అవ్వలేదు కదా. సో అందుకనే, ఎందుకంటే మనం అయితే ఏదైతే శ్రవణ యజ్ఞంలో 14 days మనం అయితే శ్రవణం చేసినా అవన్నీ కూడా కవర్ చేయము. ఎందుకంటే ఈ 4 రోజులే నేను తీసుకుంటాను. 5వ రోజు మొత్తం అన్ని లాంగ్వేజెస్ వాళ్ళందరినీ కలిపి టెంపుల్ నుంచి ఒక సీనియర్ డివోటీ క్లాస్ తీసుకుంటారు. అది ఏ లాంగ్వేజ్ లో తీసుకుంటారో తెలీదు, ఏ లాంగ్వేజ్ లో తీసుకున్నా ట్రాన్స్లేషన్ అనేది ఉండవచ్చు. ఓకే, అది 6వ తారీఖు ఉంటుంది. 6వ తారీఖు కామన్ ప్రోగ్రామ్. మొదటి 4 రోజులు నేను సెషన్ తీసుకుంటాను. ఓకే, 6 నుంచి 7:30 వరకు మీ రిలేటివ్స్ ని, ఫ్రెండ్స్ ని ఎవరినైనా ఇన్వైట్ చేయండి. జగన్నాథ్ కథ వింటమే చాలా మంగళకరం, రైట్ మాతాజీ? అప్పుడు బుధవారం, థర్స్డే, వెడ్నెస్డే, థర్స్డే అవి ఉండవు. అవి మనకు భక్తి వృక్షాను శాస్త్రాధ్యయనం ఉండవు. సో బుధవారం, గురువారం డైరెక్ట్ గా మనం జగన్నాథ్ కథ, భాగవతం.
ఓకే మాతాజీ మీ అనుకుంటే సీనరు పెయింటింగ్ బాగుంది, గ్రూప్ లో పెట్టండి మాతాజీ. పంపించమన్నారు ప్రభు చెప్పారు, మర్చిపోయి నేను పంపిస్తాను. అడిగారంట కదా నేను ఎవరు. మాతాజీ సరే మాతాజీ ఇక్కడ మనకి ఆ, వర్ణన ఇది 4వది మాతాజీ. ఫస్ట్ ఏమో వైకుంఠ వర్ణన ఆ, మనకొచ్చింది, ఆ, రెండోసారి ఏమో శివలోకం అంటే కైలాసం శివుడి దగ్గర ఉండే కైలాస వర్ణన జరిగింది. కైలాసం మూడోది ఏంటంటే కర్దవ ముని దేవహూతి మాత 7 అంతస్తులు ఆకాశ ఆకాశ సౌధం అది వర్ణన విన్నాం. ఈ ఆ, రోజు ఉత్తాన పాదుల యొక్క వర్ణన విన్నాం. నిజంగా మాతాజీ ఆ. ఒక్కొక్క అంటే మరి మొదటి సత్యయుగంలోని స్కందంలో గుర్తులేవా? మొదటి స్కందంలో ద్వారక, నేను అది వినలేదు అది మాతాజీ. ఇంకా బాగుంటుంది. మొదటి స్కందంలో ఇంకా ద్వారకలో బాగుంటుంది. వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తారు కదా కృష్ణుణ్ణి. నేను అవును వినలేదు అవును మాతాజీ. ఇంకా అప్పుడు అద్భుతంగా క్లాస్ ఉంటుంది. మధ్యలో మిస్ ఇంకా అయ్యాను కదా. ద్వారకలో కృష్ణుడి వచ్చినప్పుడు ఈ కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత చాలా నెలల తర్వాత వస్తాడు కదా ఆయన. అప్పుడు ఆయన్ని వెల్కమ్ చేసినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయన వెల్కమ్ చేయడానికి కన్యామణులు, కన్యలు ఎవరైతే వేరే జెండర్ మగ వాళ్ళ యొక్క కనీస స్పర్శ కూడా తగలకుండా ఉన్న పవిత్రమైన కన్యామణులు ముందు నడుస్తారనమాట. సో అది చాలా అద్భుతంగా వెల్కమ్ చేయటం ఒక గెస్ట్ ని. సో ఆయన వస్తారు. ఇంకా ఈవెన్ ఈ యొక్క ఎవరు వస్తారు, ఈవెన్ ప్రాస్టిట్యూట్లు కూడా వస్తారు కృష్ణ భగవాన్ వెల్కమ్ చేయడానికి. వాళ్ళు కూడా గిఫ్ట్లు తెస్తారు, కృష్ణుడు వాళ్ళ దగ్గర కూడా గిఫ్ట్లు తీసుకుంటారు. సో అక్కడ ప్రభుపాద్ గారు రాస్తారు, వాళ్ళు కూడా భక్తి చేయడానికి అనర్హం కాదు, ఎవరైనా భక్తి చేయవచ్చు. సో కృష్ణుడిని వెల్కమ్ చేసేవాడికి ఇంక చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన అయితే ఒక అధ్యాయమే ఆయన వెల్కమ్ చేయటం, కృష్ణుడు ద్వారకలోకి ఆహ్వానించుట మొదటి స్కందంలో ఉంటుంది. 16-17 అధ్యాయం. మొదటి స్కందం నేను మిస్ అయ్యాను మాతాజీ, అప్పుడు క్లాసెస్ ఉన్నాయి కానీ మధ్యలో ఆగిపోయాను కదా. 16-17 అధ్యాయాలు సంథింగ్ ఏదో 16. ఓకే చాలా నేను ఒకసారి బాగుంటుంది, రికార్డ్స్ వింటాను అవి. వినండి, చాలా బాగుంటుంది. కృష్ణుడిని అయితే ప్లస్ ఇంకెలా ఇంకోటి గట్టిగా ఏంటంటే ఆహ్వానిస్తారు కృష్ణుడిని. ఆయన వస్తున్నప్పుడు అయితే పెరుగు పాలు కూడా జల్లిసుకుంటారు, అంటే అప్పుడు బాగా పుష్టిగా ఉండేది కదా. అదే అందరూ వాళ్ళ అడగబోతున్నాను మాతాజీ. రాజప్రసాదాలు ఇప్పుడు ఎక్కి ఆహ్వానం చూసే అంటే వాళ్ళని గుర్తిస్తారు. పెరుగు వాళ్ళు చల్లుకుంటారా రాజులంతా అట్లా? అక్కడ ఉంటే పెరుగు ప్రజలంతా పాలు. ఇప్పుడు మనం రాజప్రసాదం ఏం చల్లుతున్నాం? మనం రంగులు చల్లడానికి చల్లుకుంటారు. ఏమున్నాయి? పువ్వులు చల్లడానికి కూడా చాలా కష్టంగా ఉంది, పువ్వులు కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. రైట్. రంగు నీళ్ళు సో అలాంటివి చల్లుకుంటున్నాం. రైట్, తెలియదు. మనం అయితే రంగు నీళ్ళు చల్లుకుంటున్నాం. అప్పట్లో ఏం చేసేవారు, కుంకుమ పువ్వు ఆ వాటర్ జల్లుకునేవారు, పాలు పెరుగు జల్లుకునేవారు, పిచికారీ చేసుకునేవారు. అలాగనమాట. కేసరి గంధం కలిపిన నీళ్లు చల్లుకునేవారు. ఇప్పుడు కేసరి కూరల్లో అదేంటి స్వీట్స్ లో వేసుకోవడానికి అంత కాస్ట్లీ అయిపోతుంది. ఈ బాడీ కూడా అవి చాలా మంచిది కదా మాతాజీ. పడినా కానీ పాలు గాని పెరుగు కానీ మనకి మంచిది, అంటే స్మూత్నెస్ బాడీ మీద ఏ మంగళకరం. గిట్టుబాటు యాక్చువల్ గా అవన్నీ ఏంటి కదా. మంగళకరం అదనమాట. అవునవును, చాలా రైట్ బాగుంది మాతాజీ రైట్. వర్ణన. చాలా బాగుంది హరే కదా. కృష్ణ మాతాజీ. సూర్యవంశము హరే కృష్ణ. చంద్రవంశం రాజులు అన్నారు మాతాజీ. అప్పుడు వాళ్ళ నుంచే వచ్చిందా మాతాజీ అది చంద్రవంశం సూర్యవంశం అనేది? అవునవును, సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి సోముడి నుంచి చంద్రవంశం వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. మీరు అది 3వ స్కందం పూర్తి అయిపోయింది క్వశ్చన్స్ అడగడం. ఇప్పుడు 4వ నేను అదే స్కందం అడుగుదాం అనుకున్నా. 4వ స్కందం ఓకే, నేను మనం వీడియో 2-3 ఆఫ్ నుంచి చేస్తాం. అనుకుంటున్నాను,